ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గుర్తుపెట్టి చూడుడి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఓకే, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గుర్తుపెట్టి చూచుడి. కొంచెం ట్రాన్స్లేషన్ ఇబ్బంది ఉంది, దానివల్ల వచనంలో కొంత క్లారిటీ మిస్ అయింది. కానీ దాని యొక్క అసలు తర్జుమా ఏంటో చెప్తాను. మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి, మేము మీకు ఎలా మాదిరిగా ఉన్నామో అలా మాదిరిగా ఉండు వారిని గుర్తుపట్టి చూడుడి. వీళ్ళు ఎలా మాదిరిగా ఉన్నారో అలాగే మాదిరిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టండి, వాళ్ళని గమనించండి, వాళ్ళని గుర్తించి మీరు వాళ్ళని ఫాలో అవ్వండి. దేవుని స్తోత్రం. మనం గత 2 వారాలు ఏం చూసాం? సంఘంలో ఉన్న పులిపిండి, దేవుని సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని గలిబిలి చేసిన పులిపిండి గురించి మనం చూసాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న వీధి రౌడీలు, అలాంటి చిన్న స్మాల్ విలన్స్ ఎవరైతే సంఘాన్ని కొంచెం ఇబ్బంది పెట్టారో, చిన్న చిన్న విలన్స్, అందులో సరదా అయిన విలన్స్ ఉన్నారు, సీరియస్ అయిన విలన్స్ ఉన్నారు, చాలా మందిని మనం చూసాం. అయితే లాస్ట్ వీక్ నేను ఏం చెప్పాలి అంటే, నాకు సిరీస్ అయిపోయింది. ఒక మెసేజ్ అనుకున్నాను సంఘంలో పులిపిండి. తర్వాత నేను మెసేజ్ కోసం ప్రార్థన చేసుకుంటున్నాను శనివారం. దేవుడు ఈ మెసేజ్ ఇచ్చాడు. ఇదా అనుకున్నాను. ప్రార్థన చేస్తుంటే ఇది వచ్చి వారంద బాబు, అది సిరీస్ కంటిన్యూ చేయాలని ప్రభు మాట్లాడితే అది పూర్తి చేసుకుని దీంట్లోకి వచ్చాను. ఇది ఒక 3 వారాల్లో 2 వారాల్లో 4 వారాల్లో ఉండొచ్చు, నా చేతిలో ఏం లేదు. కానీ ఇది మాత్రం సిరీస్ కంటిన్యూ అవుద్ది. ఈ సిరీస్ ఏంటంటే, దేవుడు బైబిల్లో రాయించిన చరిత్ర అంతట్లో మనం పెద్దగా గుర్తించని మాదిరి చూపగలిగిన కొంతమంది కోసం. అంటే సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 2 వీక్స్ మనం కొంతమంది విలన్స్ చూసాం. ఈ వీక్ నుంచి మనం కొంతమంది హీరోలను చూడబోతున్నాం. హల్లెలూయా. ఆ హీరోలు కూడా ఎవరంటే మనం పెద్దగా గుర్తించని వాళ్ళు. ఎలాంటి పేరు ఒకటి ఉందా, ఎలాంటి మనిషి ఒకడు ఉన్నాడా అని అనిపించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వీళ్ళని చదివేం కానీ అంత సీరియస్గా తీసుకోలేదురా అనుకోవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళని జనరల్గా ఏమంటారంటే అన్సంగ్ హీరోస్ అంటారు. అన్సంగ్ హీరోస్ అంటే అర్థం ఏంటంటే కీర్తించబడని మంచి వీరులు, కథానాయకులు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అంటే జనులు గుర్తించని మాదిరి కలిగిన లేదా మంచి పాఠాలు మనకు నేర్పగలిగిన హీరోస్ కోసం మనం కొన్ని వారాలు చూద్దాం. దేవుడు వారి ద్వారా మనతో చాలా సంగతులు మాట్లాడునుగాక. జనరల్గా బైబిల్లో హీరోస్ అంటే ఫస్ట్ హీరో అనగానే నాకు దావీదు వచ్చేద్దాం. ఇంకా పక్కన పెట్టండి, అది రిజర్వ్ ఉన్నాడు అక్కడ. ఇక దావీదు వచ్చేద్దాం. ఇంకా హీరోలు అంటే బోల్డ్ మంది. ఇంకా మోషే ఈజ్ హీరో. అబ్రహాం సూపర్, ఆయన ఒక హీరో. ఇంకా చాలామంది, పౌలు కొత్త నిబంధనలో ఇంకా టాప్ హీరో, పేతురు, అందరూ హీరోస్. వాళ్ళందరూ హీరోలు అంటే సినిమా హీరో అంటే అర్థం కథ, ఒక మంచి విషయాన్ని నాయకత్వం వహించిన వాడు, ఒక గొప్ప విజయాన్ని సాధించిన వాడిని, ఏదన్నా సాధించిన వాళ్ళని మనం హీరోస్ అంటాం. అలాంటి హీరోస్ బైబిల్లో చాలామంది ఉన్న. దానియేలు, హనన్య, మిషాయేలు, ఆజార్య, వీళ్ళందరూ హీరోస్. నెబుకద్నెజర్ హీరో తను నిజంగా. అలాంటి హీరోస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ జనాలు కీర్తించిన హీరోలు, జనాలు వాళ్ళని గుర్తించారు. యోనాతాన్ ఒక మంచి వీరుడు, గిద్యోను ఒక మంచి వీరుడు, వీళ్ళందరూ జనాలు కీర్తించారు. సంసోను ఒక మంచి వీరుడు, జనాలు వీళ్ళని గుర్తించారు. మనం ఏంటంటే జనాలు అంతగా గుర్తించని కొందరు వీరుల కోసం మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడునుగాక. మన ముందు మాదిరి చూపించిన వారిని గుర్తుపట్టమన్నాడు. ఎందుకు గుర్తుపట్టమన్నాడు అంటే, అందరూ వెంటనే కనబడకపోవచ్చు, కొంచెం అబ్జర్వ్ చేస్తేనే కొంతమంది కనిపిస్తారు. అలాగా మనం బైబిల్ని అబ్జర్వ్ చేస్తూ, ఆ బైబిల్ని కొంచెం డీప్గా పరిశీలన చేస్తూ, మనకి ఇన్స్పిరేషన్ కలిగించేవాళ్ళు, ప్రేరణ కలిగించేవాళ్ళు, మనల్ని బలపరిచేవాళ్ళు, మనకి మాదిరి చూపించే
కొంతమందిని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. అందరూ తల ఉంచుతారా? చిన్న ప్రార్థన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రైట్ అండి. మనం గుర్తింపలేని, అంటే అంతగా మనం గుర్తించని, కొంతమంది ప్రేరేపించదగిన, మాదిరి చూపగలిగిన వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలనుకున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. నిర్గమాకాండం తీయండి. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మాట కనబడుతుంది. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. గర్భవతి అయింది, కుమారుని కన్నది. సుందరుడైనడు చూసి 3 నెలలు వాడిని దాచెను. ఏంటి అసలు సమస్య? సమస్య ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగం విపరీతంగా పెరిగిపోతున్నారు. ఫరోకి ఏమనిపించిందంటే ఇంక వీళ్ళు ఎక్కువైపోయి మనల్ని ఆక్రమించుకుంటారు, మనకేమో ఒకరి పిల్లల మీద పిల్లలు, సంతానం పెరిగిపోతున్నారు, రోగాలు రావట్లేదు, జబ్బులు రావట్లేదు, చచ్చిపోవట్లే, మనకైతే రకరకాలుగా పిల్లలు చచ్చిపోతున్నారు, విపరీతంగా సంతానం పెరిగిపోతుంది. ఎలాగని ఆలోచించుకుని ఇశ్రాయేల్లో అబ్బాయి పుడితే చంపేయాలి అని ఒక రూల్ పెట్టాడు. ఎక్కడ అబ్బాయిలు పుడితే అక్కడ ఇశ్రాయేల్ని చంపేశారు. పెడితే అయినా సరే వారి సంతానం ఆగలేదు. అయితే ఈ కండిషన్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక విషయం జరిగింది. ఏంటంటే ఒక భార్య భర్తలకి కొడుకు పుట్టాడు. అప్పటికే వాళ్ళకు కొడుకున్నాడు, కూతురు ఉంది, అహరోను మిరియాం ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన రూల్ అనమాట. అంటే బహుశా మోషేకి అహరోనుకు 10-15 సంవత్సరాలు తేడా ఉండొచ్చు. ఈ 10 మధ్యలో మిరియాం ఉంది కాబట్టి, ఆడపిల్ల కాబట్టి బతకనిచ్చి ఉండొచ్చు. తర్వాత చాలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు, అప్పుడు మోషే పుట్టడం. ఎందుకంటే మిరియాం చాలా పెద్దది మోషే కంటే, మనకు తెలుసు. పిల్లోని వెంబడించడం, మాట్లాడడం, అంత తెలివితేటలుగా బిహేవ్ చేయడం అంటే బహుశా 10-15 సంవత్సరాలు ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్. మొత్తానికి 3వ సంతానంగా కొడుకు పుట్టాడు. ఏ తల్లి అయినా కొడుకు పుట్టాలని కోరుకుంటుంది. ఆ కాలంలో ఏం కోరుకుని ఉంటారు? కూతురు పుట్టాలి ప్రవ్వా, కొడుకు పుడితే చంపేస్తారు. కొడుకే పుట్టాడు, చాలా అందగాడట. అందుకని 3 నెలలు చాలా కష్టపడి దాచిందంటే, చిన్నపిల్లల్ని దాయడం ఎంత కష్టం. దాచినప్పుడు ఇక అవకాశం లేదు. ఇక ఆ రూల్ ఏంటంటే, ఇంటి పక్కన వాళ్ళు ఎవరికైనా తెలిస్తే కొడుకు పుట్టాడని చెరువులో పాడేయండి అని రూల్ పెట్టాడు. ఇక ఆళ్ళ ఇళ్ళలో పారేయడం ఎందుకని ఒక చెక్క పెట్టిలో పెట్టి తన కొడుకుని ఆమె నీటి మీద వదిలింది. ఈ చిన్న బిడ్డ ఆ నీటి మీద కొట్టుకుంటా వెళ్తుంటే ఏమవుతుందో అని తన అక్క వెంబడించింది. మొత్తానికి ఆ పెట్టే ఫరో కుమార్తె వాళ్ళు స్నానం చేసే చోటకు వచ్చింది. ఆ పెట్టి తీసుకుని చూసేసరికి పిల్లోడు చాలా అందంగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. ఆమెకి నచ్చాడు. నచ్చినప్పుడు ఈ అమ్మాయి, అసలు మోషే అనే నాయకుడు అక్కడ పెరగడానికి ఒక కారణం ఎవరో? మిరియాం. అడిగితే ఆమె చూసి వెంటనే అంది, మరి చిన్నపిల్లని మీరు పెంచలేరు కదండి, మీకు నచ్చారు, పెంచడానికి ఎవరన్నా ఒక యూదుల్లో ఒక తల్లిని, ఒక ఆడవిని తీసుకురమ్మంటారా? తీసుకురంటే ఆమె ఏం చేసింది? మోషే తల్లినే తీసుకొచ్చింది. తల్లి దగ్గరే పెరిగాడు, కానీ రాజకోటలో పెరిగాడు. దేవునికి స్తోత్రం. పాలు విడిచి కొంచెం ఎదిగేలోపు అమ్మ మొత్తం అంతా చెప్పేసింది, అరే మన జాతి ఇది, మన బతికిది, మన పరిస్థితి ఇది, మనల్ని ఇంత బాధ పెట్టారని. కాబట్టి లోపల అది ఉండిపోయింది. ఒక గొప్ప నాయకుడైన మోషే బ్రతికి నాయకుడు అవడానికి ఒక కారణం మిరియాం ఉంది. కానీ దానికన్నా ముందు ఇంకో కారణం ఉంది. మిరియాం మనకు తెలుసు, నేను చెప్తున్నాను కదా, తెలియని వాళ్ళ గురించి చెప్పుకుందామని. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, పేర్లు ఏంటండి? షిఫ్రా పూయా అనే హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపండి, ఆడదైతే బ్రతకనివ్వండి అని వారితో చెప్పిన. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసాన్ని పిలిపించి, మీరు ఎందుకు మగ పిల్లలను బ్రతకనిస్తున్నారు?
ఈ పని ఎలా చేసిద్రని అడిగిన అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవునికి స్తోత్రం. మోషే బ్రతకడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? ఈ షిఫ్రా పూయ అనే ఇద్దరు మంత్రసానులు. వాళ్ళకి ఆజ్ఞాపించినోడు ఎవరో? ఫరో. ఫరో అంటే అలాంటోడు మహామూర్ఖుడు. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు తిండ్లు గింట్లు లేకుండా సాగుడేస్తాను మన వాళ్ళని, పాంప్లెట్లు. వీళ్ళు ఏం చెప్పుకుంటారో తెలుసా? ఎక్కడున్నారంటే ఫరో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని చెప్తాడు. నన్ను పక్కన పెట్టుకుని అంటే అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అని. నిద్ర పడుకున్న వాళ్ళు లేకపోతే లేపేయడమే, కొట్టి వదిలేరా ప్లీజ్, ఒక గంట పడుకునేది లేదు, ఏం లేదు, లేపేది. వీళ్ళు పక్క ఫోన్ చేసి ఫరో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తర్వాత చేరంటాడు. అంటే ఫరోని మనం ఎలా వాడుకుంటున్నాం? ఎందుకంటే అంత భయంకరమైన వాడు. అంటే నేను అలాంటి కాదు, కానీ మామూలు మనవాళ్ళు అలా ఎటకారంగా. ఫరో అనేవాడు చాలా భయంకరమైన వ్యక్తి, క్రూరుడు. ఎంత క్రూరుడు కాకపోతే చిన్నపిల్లల్ని చంపించేస్తాడండి. ఎంత క్రూరుడు కాకపోతే ఎవడైనా జనరల్గా పెద్దోళ్ళని చంపుతారు, యుద్ధంలో వాళ్ళని చంపి చిన్నపిల్లలు కనపడినప్పుడు కొంత మానవత్వం అనేది మనిషిలో పనిచేస్తుంది. పుట్టిన పిల్లలు, మగపిల్లలు అయితే చంపండి. ఎవ్రీ మంత్రసాన్ని పిలిచాడు. ఎందుకంటే వాళ్ళే డెలివరీలు చేస్తారు కాబట్టి మీరు మగబిడ్డ పుడితే చంపేయండి. వీళ్ళు దేవునికి భయపడి మగబిడ్డల్ని బ్రతకనిచ్చారట. ఆ విషయం ఫరోకు తెలిస్తే ఏమవుతుంది చెప్పండి? అసలు ఛాన్స్ ఉంటుంది బతకడానికి. వీళ్ళ కుటుంబాలు అడ్రస్ ఉండవు, చంపించేస్తాడు. వీళ్ళెవరో మళ్ళీ మంత్రసానులకి వీళ్ళు మళ్ళీ కొంతమంది మంత్రసానులు మెయింటైన్ చేసేవారు. ఎందుకంటే ఎంత జనాభా అండి, వీళ్ళు ఎక్కడ డెలివరీలు పోతారు? అందుకని వీళ్ళ కింద మళ్ళీ కొంతమంది మంత్రసానులు ఉంటే వాళ్ళందరితో, వాళ్ళ 5 10 మంది ఉండొచ్చు, అందరితో కలిసి ఇశ్రాయేల్ మగబిడ్డ పుడితే బ్రతకనివ్వండి, చంపొద్దు. ఫరో ఆజ్ఞాపించాడు, ఓకే అలా చేస్తామని చెప్పండి, కానీ మీరు మాత్రం బ్రతకనివ్వండి. ఫరోకి అలా రథం మీద బయటికి వెళ్తుంటే చిన్న చిన్న పిల్లగాళ్ళు ఆడుకోవడం కనబడి ఉంటుంది ఇశ్రాయేల్ ప్రాంతాల్లో. వీళ్ళు ఎక్కడ బతుకున్నారా అని మొత్తాన్ని పిలిపించాడండి వాళ్ళని. ఈ షిఫ్రా పూయ అనే వాళ్ళిద్దరిని పిలిపించి నేను మీకు ఏం చెప్పాను, మీరు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు బతుకున్నారు అని అడిగాడు. వీళ్ళేం చెప్పారు? మళ్ళీ రివర్స్ మనోడికే, మీలాంటి ఆడవాళ్ళు అనుకున్నారేంటి మా ఆడవాళ్ళు? హెబ్రీ స్త్రీలు మీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు. మేము డెలివరీ చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళ బిడ్డను కానీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారండి, మాకు వాళ్ళు దొరకట్లేదు. అప్పుడు ఫరో దుర్మార్గత ఇంకా పెరిగి రాజ్యంలో ఏమని చాటింపేశాడంటే, మీకు ఎవరైనా హెబ్రీ డెలివరీ అయినప్పుడు చిన్నపిల్లలు కనపడితే వాళ్ళ నదిలో పారండి అన్నాడు. ఏమంటే పుట్టి దాచుకున్న తర్వాత ఇంకా అందనిస్తారండి మన వాళ్ళు, అందనివ్వలేదు. కాబట్టి వాళ్ళు ఈ మంత్రసానులు అంతటి కాపుదల, అంత దేవుని భయపడి అంతటి పని చేశారు. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు పెద్దవారిని లెక్కించినప్పుడు 6 లక్షల మంది ఉన్నారు. ఈ 6 లక్షల మంది ఈ మంచి బలంగా ఉన్న వాళ్ళు 6 లక్షల మంది చచ్చిపోయేటప్పటికి ఇంకో 6 లక్షల మంది ఎలా తయారయ్యారు? ఇంకొక 6 లక్షల మంది ఎలా తయారయ్యారో తెలుసా? ఈ షిఫ్రా పూయ అనేవాళ్ళు అందులో చాలా లక్షల మందిని కాపాడారు. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలుగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదిగారు, కొత్త తరం అయ్యారు. అలాంటి పరిస్థితుల మధ్యన చూడండి, అన్ని లక్షల మంది బయటకు వచ్చారంటే దానికి కారణం ఎవరు? ఈ షిఫ్రా పూయ అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ జీవితంలో దేవుడు ఏం కార్యాలు చేశాడు? 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. హల్లెలూయా. దేవుడు వారు చేసిన పనులు కట్ట వాళ్ళకి మేలు చేయడం మొదలుపెట్టాడట. దేవుడికి ఏమంటే దేవునికి మనం నమ్మితేనే అద్భుతాలు చేస్తే, తిరగేసి దేవుని ప్రజల కోసం మనం ఏమైనా చేస్తే దేవుడు మేలు చేయకుండా ఉంటాడా? దేవుడు వారికి మేలు చేయడంతో పాటు వారి వంశాలు అభివృద్ధి చెందడానికి, అంటే పిల్లలు అంటే తరతరాలు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా దేవుడు వారికి సహాయం చేశాడు. హల్లెలూయా. నవంబర్లో ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, ఫస్ట్ వారం అనుకుంటా. ఫోన్ చేసి ఒక సువార్త గుడికి పెట్టాలనుకుంటున్నానండి, కొంచెం పెద్దగా
గాస్పెల్ అది ఊర్లో ప్రకటించి సువార్త కూడికి పెట్టాలనుకుంటున్నాను, మీ డేట్ కావాలని అడిగాడు. నేను అన్నాను ఆయనతో, ఏమండి ఎలాగ నవంబర్లో ఉన్నాం, మీరు ఒక్క 20 రోజులు ఆగితే డిసెంబర్ వచ్చేస్తాయి. డిసెంబర్ వచ్చేదంటే మనకు ఇబ్బందులు ఉండవు, ఆటంకాలు ఉండవు. మీరు క్రిస్మస్ అని పెట్టేయండి, క్రిస్మస్ ఆరాధనను క్రిస్మస్ శుభాకాంక్షలను పెట్టేసి మీటింగ్ పెట్టండి. మీరు కేరళస్ లాగా పొద్దునంతా సువార్త చేసేయండి, నైట్ మీటింగ్ పెట్టండి, నేను వచ్చి వాకింగ్ చెప్తాను, మనకు ఆటంకాలు ఉండవు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కదంటే ఆయన ఏమన్నారు తెలుసా, మీరు చెప్పింది బాగానే ఉంది కదండి, అలాంటి పని మనం చేయకూడదు కదా. అలాంటి పని అంటే ఎలాంటి పని? క్రిస్మస్ వంక పెట్టి క్రిస్మస్ చేస్తారండి, క్రిస్మస్ చేయని వాళ్ళు కాదు, క్రిస్మస్ చేస్తారు. క్రిస్మస్ వంక పెట్టి మనం సువార్త చేయకూడదు కదండి. మనం చేసామంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఈ రిఫరెన్స్లు అని చెప్పేస్తున్నాడు ఆయన నాకు. విన్నాను. అలా కాదండి, మనకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, కొన్ని మాటలు ప్రభు మనకు చెప్పాడు, దాన్ని పట్టుకుని మనం వెళ్ళాలి. మనం పావురం వలె నిష్కలంకంగానే కాదు. ఇంకోటి ఏం చెప్పాడు, ఎవరింటికైనా పాము కాలింగ్ బెల్ కొట్టొద్దండి, కన్నాలోంచి వద్దా చెప్పండి. ఏ కాలింగ్ బెల్ కొట్టి రావచ్చు కదా. ఇప్పుడు దానికి ఒక పద్ధతి రావాలి కదండి, పద్ధతి ఉండాలి కదా. ఇంట్లోకి సీక్రెట్గా వచ్చేస్తారా? ఇంట్లోకి వచ్చేస్తారా? ఇప్పుడు ఏదైనా బయట తిరగాలనుకోండి, పాము ఎలా తిరుగుద్ది, ఎవరికైనా కనపడద్దా? మన పక్కనే ఉంటుంది. అలాగ సీక్రెట్గా తిరిగి ఎప్పుడు కాటేయాలో, ఎక్కడ కాటేయాలో, ఎలా చేయాలో, ఎలా భయపెట్టాలో దానికి తెలుసు, అలా చేస్తుంది. ప్రభువు మనల్ని పావురం వలె నిష్కలంకంగానే కాదు, పాము వలె వివేకము గలవారే ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను. ఆ మాట అద్భుతమైన మాట అది. క్రూరమైన తోడేళ్ల వంటి వారి మధ్యకు మిమ్మల్ని పంపుతున్నాను కనుక మీరు నిష్కలంకంగా ఉండడంతో పాటు, వాళ్ళు తోడేలు కాబట్టి పాము వలె జాగ్రత్తగా వివేకం కలిగి ఎలా తప్పించుకోవాలో, ఎక్కడ ఎలా పని చేయాలో జాగ్రత్తగా చూడండి రా బాబు అని చెప్పాడు దేవుడు. ఆయన ఏమంటాడు, వేరే విషయాల గురించి చెప్పిన వాటిని చెప్పారు. ఇప్పుడు మాట అండి, మంత్రసానులు ఫరోకు చెప్పింది అబద్ధమా నిజమా? గట్టి చెప్పాలా? దేవుడు అప్పుడు వాళ్ళని శిక్షించాలా, దీవించాలా? చెప్పండి, అవుతారే అండి. అబద్ధం ఆడితే అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు ఏం ఆ వచ్చిన ఇక్కడ పెడితే కుదురుద్దా? అలా పెడితే మోసే ఉంటాడా? ఇశ్రాయేల్ జనాంగం 6 లక్షల మంది అందులోంచి బయటకు వచ్చారంటే వాళ్ళందరూ మ్యాక్సిమం ఈమెను కాపాడిన వాళ్ళు. ఎలాగా? దాని గురించి ఏం చెప్దాం? చెప్పాను ఆయనకి కొన్ని విషయాలు చెప్పాను. ఏమండి, ఇది మన లోకం కాదు, ఇది మన లోకం కాదు, మన రాజ్యం కాదు ఇది. ఏమంటారు, ఏమన్నా అడ్డు పెడితే ఏముందండి, మనకు పలానా క్లాజ్ ఉంది, పలానా రాజ్యాంగంలో ఇది ఉందని చెప్పారు. సరే అండి, మన ఇద్దరు చైనాలో ఉండి మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. ఎవరైనా అడ్డు పెడతారంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చైనా కమ్యూనిజం, వాళ్ళ రాజ్యాంగంలో మతం అనే ప్రసక్తి లేదు, మత ప్రచారానికి అక్కడ అనుమతి లేదు. సరే పాకిస్తాన్లో మాట్లాడుకుందాం అనుకుందాం, మన ఇద్దరునే పాకిస్తాన్లోనే సువార్త చేద్దాం, ఏమని చెప్తే చేస్తాం. ఇక్కడ ఏంటంటే అండి, చెల్లుబడి ఉంది, మనకి జరుగుబడి ఉంది కాబట్టి మనం రూల్స్ మాట్లాడతాం. కానీ మిగతా ప్రాంతాల్లో, నార్త్ ఇండియాలో, మన సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కూడా సువార్త చేయడానికి లేదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, స్కూల్ పెట్టుకున్నట్టుగా, ట్యూషన్లు పెట్టుకున్నట్టుగా, ఏదో కిల్లీ కొట్టు పెట్టుకున్నట్టుగా, టీ కొట్టు పెట్టుకున్నట్టుగా పెట్టుకుని అక్కడ వచ్చిన వాళ్ళకి నెమ్మదిగా సువార్త చేస్తారండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు వెళ్ళారనుకో అక్కడ తప్పు. నువ్వు టీ కొట్టేటకు డైరెక్ట్గా చచ్చెట్టు ఊరుకుంటాడు. అంటే ఏం చెప్తున్నట్టు, పాము కాలింగ్ బెల్ల కొట్టి రావాలి లోపల కాటేయడానికి, మేము కాటేస్తాం సార్, మీరు ఖాళీగా ఉన్నారని అడుగుతారా? ఏంటండి మనుషుల ఆలోచన ఏంటండి? అది అబద్ధం కాదు. ఒక వ్యక్తిని నష్టపరచడానికి మనం చేస్తాం చూసారా, అది అబద్ధం. ఒక వ్యక్తిని మోసం చేయడానికి చెప్తారు చూసారా, అది అబద్ధం. చిన్నపిల్లలకే అది ఏముండదమ్మా, స్కూల్ ఎంత అయిపోద్ది, 5 నిమిషాలు నేను వచ్చి తీసుకుపోతానంటారు. నిజం కాదు అంటే అబద్ధాలు చెప్పి మోసం చేశాడు తండ్రి. కాదు, ఆడికి అంత కెపాసిటీ లేదు. చదువు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, చదువుకుంటే ఏమొస్తుంది ఉపయోగం, భవిష్యత్తు ఏంటి ఆడికి తెలుసుకునేంత నాలెడ్జ్ లేదు కాబట్టి తండ్రి అబద్ధం చెప్తాడు. మోసం చేయడం కాదు, ఆ అబద్ధాలతోనే మన అందరం స్కూల్కి వెళ్ళాం. మనందరికీ రేపు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం దాకా ఉండిపోవాలి, టీచర్లు సాగు కొడతారు, స్కూల్కి వెళ్తామని అడుగుతారు ఎవడైనా. అంటే మనం వెళ్దామా?
ఆడుకోవచ్చురా, ఫ్రెండ్స్ ఉంటారా అక్కడ, చాక్లెట్లు తినొచ్చురా అని చెప్పారు. వెళ్ళాం. అవి అబద్ధాలు కాదు. తెలుసుకునే నాలెడ్జ్ మనకు లేదు, అందుకే మన తల్లిదండ్రులు అలా చెప్పారు. సువార్త అంటే ఏంటో అర్థం చేసుకునే జ్ఞానం ఈ ప్రపంచానికి లేదు. అందుకనే వేరొక కోణంలో మనకున్న అవకాశాలను బట్టి మనం వెళ్ళి వారికి మంచి చేస్తాం. అది వివేకము, అది వివేకమే కానీ అబద్ధం కాదు. నాతో కలిసి సేవకి వెళ్ళిన ఒక బ్రదర్ ఉంటాడు, సేవ చేస్తున్నాడు. తను వేరే, మేమిద్దరం వెళ్ళాం సేవకి, నేను ఒకే సంవత్సరం వెళ్ళాం. నా గురించి అతను కనుక కదిపారనుకో, పేట్రా, ఆడి పేరు అబద్ధం, ఆడి మాటలు అబద్ధం, ఆడి ఐడెంటిటీ అబద్ధం, ఆడు గురించి ఎవరితో ఏం చెప్పినా అది అబద్ధమే, నిజంగా అబద్ధమే. ఇప్పుడు రేపు డిబేట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే అక్కడ నా పేరు అబద్ధం, వేరే పేరు ఉంటుంది, అక్కడ మనకి వేరే పేరు ఉంటుంది, అబద్ధమేది. నిజమే ఆయన చెప్పింది, అతను చెప్పింది ముమ్మాటికి నిజమే. కానీ అది దేవుని సంఘక్షేమం కోసం, దేవునికి స్తోత్రం. అలాగ దాగి పనిచేయాల్సిన చోట దాగి పనిచేయాల్సి వచ్చింది, పేరు చెప్పుకోలేని చోట పేరు చెప్పుకోకుండా పనిచేయాల్సి వచ్చింది, పేరు దాచుకోవాల్సిన చోట దాచుకుని పనిచేయాల్సి వచ్చింది. ఆ పని అంతటిని చూసిన వాళ్ళందరూ, ఎవరు రాశారండి బాబు ఇది, ఎవరు చేశారండి బాబు, ఎవరండి అని జనాలు పొగుడుతుంటే ఆ పొగడత రాకుండా దాచుకున్నాం తప్ప, పనికి మాలిన పని చేసి జనాలు తిడుతుంటే దాక్కున్నది కాదు అది, జనాలు తిడుతుంటే దాక్కున్నది కాదు అది. కాకపోతే జనాలకి అది అర్థం అవుతుంది, అతనికి కూడా అర్థం అవ్వలే, ఆయనకు కూడా అర్థం అవ్వలేదు. ఇప్పటికి నువ్వు కదిపే అతను ఎవరైనా, మన వాళ్ళు కొంతమందికి తెలిసి మిగతా వాళ్ళు తెలీదు, ఎవరైనా కలిసి నా గురించి అడిగితే ఆడు అబద్ధికుడు అని చెప్తారు, అబద్ధికుడు అని చెప్తారు. ఒకసారి నేను ఒక సాక్ష్యం ఉన్నాను, వాళ్ళ బంధువులకు సంబంధించిన సాక్ష్యం. ఏంటంటే, ఒక కుటుంబం ఉంది, భర్త నమ్ముకోలేదు, ఆమె నమ్ముకుంది ప్రభుని, సువార్త చేయాలని ప్రభు ప్రేరేపించాడు. చాలా కష్టపడి ఆమె చేయడానికి వెళ్తే భర్త తిట్టేసేవాడు, కొట్టేసేవాడు, పెద్దోళ్ళు వాళ్ళు కొట్టేసేవాడు. అందుకని ఆమె పన్ను నొప్పి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది. కానీ డాక్టర్ గారి దగ్గరికి కాదు వెళ్ళేది, సువార్తకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్లు ఇచ్చారని ఏదో ట్యాబ్లెట్లు మింగి మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మన్నారని మళ్ళీ పన్ను నొప్పని వెళ్ళి, అత్తమారి వెళ్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఈ వారం పన్ను పీకెళ్ళని చెప్పి బాగున్న పన్ను పీకించేసుకుంది ఆవిడ. ఇటుపక్క పన్నులు పీకించేసుకుంది ఆవిడ సువార్త కోసం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అది అబద్ధం కానప్పుడు నాది మాత్రం అబద్ధం ఎందుకు అయింది? ఆవిడ భర్తతో చెప్పింది అబద్ధమా నిజమా? అబద్ధమే, ఖచ్చితంగా అబద్ధమే. కానీ ఆమె చేసిందేంటి? దేవుని సేవ. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. ఆ తర్వాత అనుకూలపరచబడ్డాయి, భర్త మారాడు, హ్యాపీగా బోళ్ళంత సేవ చేసింది ఆవిడ. చనిపోయారు, చాలా సేవ చేసింది ఆవిడ. నేను మీకు చెప్తున్నది ఏంటంటే, వాక్యాన్ని అపార్థం చేసుకుని అబద్ధాలు ఆడడం మొదలెట్టారు కనుక ఇంట్లో. నేను చెప్తున్నది అది కాదు. మనము దేవుని సంఘక్షేమం కోసం, కొన్ని ఆత్మల రక్షణ కోసం మనం కొన్ని చోట్ల నిజాలు దాచాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే తప్ప నువ్వు సంపాదించుకోవడానికి, నువ్వు గట్టినవడానికి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవడానికి, నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చెప్పింది ప్రతీది కూడా అది అబద్ధమే. నేను చెప్తున్నది అది కాదు. ఎందుకంటే నేను ఇంత చెప్పడానికి మీరందరూ అలాంటి వివేకం వాళ్ళైన వాళ్ళు ఏంటండి. ఇప్పుడు చర్చిలో ప్రార్థన ఉంటుంది, చుట్టాలు సడన్గా వస్తానంటారు, లేదు ఏదో పని చెప్తాం వాళ్ళకి, చర్చిలో ప్రార్థన అంటే మానే అంటారని. అది కాదు, చాలా అర్జెంట్ పని ఉందని చెప్తాం, ఏదో చెప్తాం కథ అక్కడ. కానీ విషయం అది కాదు. దేవుడి దగ్గర ఉండడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు విజయం ఉందండి, సడన్గా చోట మీటింగ్ పిలిచారు వాకింగ్ చెప్పడానికి, అర్జెంటుగా మానాలి. ఇప్పుడు తను వెళ్ళిన డ్యూటీ దగ్గర మానాలి. ఇలాగా నన్ను ఒక చోట వాక్యానికి పిలిచారండి కాబట్టి మానేసి వెళ్ళిపోతున్నాను అంటే సెలవు ఇస్తారాళ్ళు ఎవరు? అందుకని మనం ఏం చేస్తాం, చచ్చిపోయిన నానమ్మని 10 సార్లు చంపుతాం. నానమ్మల్ని, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, కొంతసార్లు బతుకున్న వాళ్ళని కూడా చంపేస్తాం. బాగున్న వాళ్ళని కూడా, మా అబ్బాయికి అస్సలు బాగోలేదండి, మంచం మీద ఉన్నాడు, ఊరికే ఆడు స్కూల్కి పోయాడు, ఏదో ఒకటి చెప్తాం. దాన్ని ఏమంటాం? అబద్ధం కాదు అది అబద్ధం కాదు. దేవుడు వారిని దీవించాడు. షిఫ్రా పూయ అనే వాళ్ళని దీవించాడు. నేను వాళ్ళ నుంచి చెప్పాలనుకున్నది ఏంటంటే, మేము అబద్ధాలు ఆడాలి కదా, అసలు నేను దానికి సపోర్ట్ కాదు, నేను అలా చెప్పట్లేదు, దాన్ని మీరు అలా తీసుకోవద్దు. కానీ మనం దేవుని కొరకు ఏదైనా చేసేటప్పుడు
ఈ మనుషులకి కొన్నిసార్లు అది అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఆటంకం అవ్వకుండా ఉండేలాగా కొంత వివేకం వాడి అక్కడి నుంచి తప్పించుకుని మనం దేవుడి పని చేసుకుంటా పోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని దీవెన ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. మోషే మరో దగ్గర నుంచి జనం లాక్కొచ్చాను. మరోబా పంపిస్తాడా? 3 రోజులు ప్రయాణం అంత దూరం వెళ్ళి వచ్చేస్తామని చెప్పు అంటే ఎన్ని రోజులు అడిగారు సెలవు? చచ్చా కాదు, అదే మన తెలివి చిన్న వాడుతున్నారు, కొంచెం ఎక్కువ వాడాలి. 3 రోజులు ప్రయాణం అంత దూరం వెళ్ళారు, ఒక రోజు పండగ చేసుకున్నారు, మళ్ళీ 3 రోజులు వెనక రావద్దా? సెలవు ఎన్ని రోజులు అడిగాడు? వారం రోజులు. 3 రోజులు ప్రయాణం, ఒక రోజు పండగ, మళ్ళీ 3 రోజులు ప్రయాణం, 7 రోజులు సెలవు అడిగారు. ఏమంటే నిజంగా 3 రోజులు అంత దూరం వెళ్ళి వచ్చేస్తారా? అసలు వెళ్ళినోళ్ళు వచ్చారు, ఇప్పుడు వచ్చే రాలా. ఎప్పుడు ఐగుప్తు వెళ్ళలేదండి. ఈ ఊరోళ్ళందరూనే, ఊర్లో జనాలందరూనే ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇలాగ పండగ చేసుకోవడానికి వెళ్తా బోడిదల్లాగా ఉన్నావు, అలాగే వెళ్తావు. చెవులీలు ఇచ్చేశారు, చైన్లు ఇచ్చేశారు, బంగారాలు ఇచ్చేశారు, కడియాలు ఇచ్చేశారు, మొత్తం బంగారం. ఏంటి వెళ్ళి వచ్చేస్తారులే పాప వీళ్ళు, ఎందుకంటే అద్భుతాలు చూశారు వాళ్ళు. ఈ బంగారాలు ఇచ్చేస్తే వీళ్ళందరూ వేసుకునే వాళ్ళు మనసులో ఏమనుకుంటారు? తెంగరోళ్ళారా, మళ్ళీ కనబడతామేట్రా మీకు మేము, మళ్ళీ కనపడతామా? ఆ వెళ్ళిపోయిన ఆ బంగారంతోనే ప్రత్యక్ష గుడారం, దీపస్తంభాలు ఇవన్నీ చేయబడి. అంటే ఇప్పుడు దేవుడు దోచుకున్న సొమ్ముతో చేయించాడా? దోచుకున్న సొమ్ముతో చేయించాడంటే కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు ఒకడో 10,000 లాక్కుని పట్టుబడండి సీక్రెట్గా. ఆడింట్లో మంచ కింద పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలిసి సీక్రెట్గా 10,000 నేను తెచ్చేసుకున్నాను. ఇప్పుడు నేను దొంగతనం చేశాను, ఆడు దొంగతనం చేశాడా? చెప్పండి, అలా నవ్వుతారండి. ఆడే దొంగతనం చేశాడు, నాది నేను తెచ్చుకున్నాను. 400 సంవత్సరాలు వీళ్ళని బానిసత్వం చేయించి వీళ్ళతో రోడ్లు వేయించుకున్నారు, వీళ్ళతో డ్రైనేజీలు తవ్వించుకున్నారు, వీళ్ళతో ఇల్లు కట్టించుకున్నారు, వీళ్ళతో పొలాలు చేయించుకున్నారు. కానీ వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ డబ్బు అంతా వీళ్ళు బంగారాలు కొనుక్కుని, ఆస్తులు కొనుక్కుని హ్యాపీగా ఉన్నారు. వెళ్ళిపోయేటప్పుడు అవన్నీ పట్టుకుని పోయారు. దేవునికి స్తోత్రం. అది దొంగతనం కాదు, మనం లాక్కున్నాం అంతే, అబద్ధం ఆడి. ఇప్పుడు దీని అంతటిని ఏమందాం? మోషే అబద్ధం చెప్పాడా? దేవుడు అబద్ధం చెప్పమన్నాడా? ఇశ్రాయేలు అబద్ధం చెప్పారా? తోడేళ్ళ మధ్యన సర్పంలాగా ఉండి జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పట్టుకుని వచ్చేసారు. దేవుని స్తోత్రం. కొంత తెలివి వాడండి, కొంత వివేకం వాడండి. మనం ఎదుటి వాడిని ఇబ్బంది పరచడానికి కానీ, నష్టపరచడానికి కానీ, మోసం చేయడానికి కానీ నువ్వు వాడిన ప్రతిదీ అబద్ధమే అవుతుంది. కానీ మనకు దేవుడు అప్పగించింది ఏదో ఉంది, దానిని నెరవేర్చడానికి చేసే ప్రయత్నంలో నువ్వు ఏం చేసినా అది తప్పు కాదు. కానీ దాని వెనకాల దేవుని యొక్క నడిపింపు ఖచ్చితంగా కావాలి. ఇర్మియాతో అబద్ధం చెప్పిస్తాడు తెలుసా రాజు? నువ్వు వెళ్ళి ఇలా చెప్పు ఇర్మియా, మళ్ళీ ఇలాగా నువ్వు మనిద్దరం ఎందుకు మాట్లాడుకున్నావు అంటే, ఇదని చెప్పకో వేరే చెప్పంటే ఇర్మియా వేరే చెప్తాడు, వేరే ఛాన్స్ లేదు. అదే. కానీ కొంతమంది అంటే వాళ్ళని ఏమనుకోవాలి నాకు తెలీదు, వాళ్ళు యేసుప్రభు కంటే నీతిమంతులు ఉంటారు కొంతమంది, వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు ఈ షిఫ్రా పూయ అనే వాళ్ళు కనుక ఇలా కనపడ్డారనుకోండి, ఓపెన్ చేస్తారు బైబిల్, పేతురు పత్రిక ఓపెన్ చేసి ప్రభుత్వం నియమించు ప్రతి కట్టడకి లోబడమనుంది. నువ్వు పిల్లల్ని చంపమని అడుగుతాడు. నువ్వు చంపమని నువ్వు లోబడాలి బైబిల్కి అంటాడు. నాయన మనకు ప్రభుత్వం పైన ఉందరా బాబు, దేవునికి స్తోత్రం. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆజ్ఞ ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిందనుకో లోబడతాం మనం. ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి రివర్స్లో ఇచ్చారనుకో లోబడం. ఉదాహరణకి దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు, మన చట్టం కూడా దొంగతనం చేయొద్దన్నాడు, అందుకు లోపడ్డాం. నేనైతే అందుకే లోపడ్డాను. దేవుడు చెప్పిన వాటిని ఏవైతే వీళ్ళు చెప్పారో, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, చంపుకోవద్దు అని చెప్పారు కాబట్టి లోపడుతున్నాం. యేసుప్రభు చెప్పారు కాబట్టి. చట్టంలో మోహపు చూపు పాపం కాదు, అవునా కదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అబ్బాయి నన్ను చూస్తున్నాడంటే జైలు అంటే పెడతాడా? చూస్తే నీకేమైందమ్మా అంటాడు. మరి బైబిల్లో మోహపు చూపు చూడొద్దని ఉంది. ఇప్పుడు నువ్వేం పాటిస్తావు? మన ప్రభుత్వం చూడడానికి ఒప్పుకుంది. క్రైస్తవులందరికీ శుభవార్త, మన చట్ట ప్రకారం మోహపు చూపు పాపం కాదట, కాబట్టి ఇక మీద చూడండి అంటే నువ్వేం చెప్తావు? చూడం. మా బైబిల్ మాకేం చెప్పిందో అదే చేస్తాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు, ప్రభుత్వ పద్ధతులు లేదా దుర్మార్గులు, దుష్టులు, అవిధేయులు సింహాసనాలు ఎక్కినప్పుడు
దేవునికి విరోధమైన పద్ధతులు వస్తాయి. ఆ పద్ధతుల మధ్య నువ్వు మాకు ఈ హక్కు ఉంది, ఆ హక్కు ఉంది, పాము వలె వివేకం గలవాడై నీ పని కొనసాగించు. దేవునికి స్తోత్రం. ఈ షిప్రా పూయా ఆ పని చేశారు. వాళ్ళు పాము వలె వివేకము గలవారై, జ్ఞానము గలవారై, దేవుని సహాయముతో, దేవుని ఆలోచనతో ఇశ్రాయేలు ప్రజలను కాపాడారు. కాబట్టి 20 లక్షల మంది అందులోంచి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. సో వీళ్ళిద్దరూ మనం కొనియాడాల్సిన వాళ్ళే అండి, కీర్తించదగిన వాళ్ళే. లైఫ్ రిస్క్ చేసి ఇశ్రాయేల్ జాతిని కాపాడారు. కాబట్టి వీళ్ళు అన్సంగ్ హీరోస్. హీరోయిన్స్ అనుకోండి, పోనీ మనం ఈరోజు అందండి. వీళ్ళు గుర్తింపదగని వీరోచితమైన కార్యాలు చేసిన వారు. నిజంగా వీళ్ళు మనందరికీ ఇన్స్పైరబుల్. వీళ్ళు మనల్ని వాళ్ళు ఇన్స్పైర్ చేశారు, చేయదగిన వాళ్ళు. మనం ఖచ్చితంగా మనం దేవుడి పని ఏదైనా చేసేటప్పుడు, ప్రభు చిత్తాలు నెరవేర్చేటప్పుడు కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ప్రభు ఒక అమ్మాయిని చూపించాడు, ప్రభు పెళ్లి చేసుకోమని చెప్పాడు. కుటుంబంలో అమ్మ దేవుడు మాట్లాడాడు, చాలా సంతోషం, పిల్ల ఎవర్రా, పలానా వాళ్ళే, చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు వాళ్ళకి. లేదమ్మా 3 లక్షలు ఇస్తారట, దాశారట, ఉత్తినే. ఎవరిస్తారు? ఉత్తినే. అవునా అంటది వాళ్ళమ్మ. దేవుణ్ణి నమ్ముకున్నదే. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమ్మ తోడేలాంటిది కాబట్టి పాములాగా ప్రవర్తించాల్సి వచ్చింది. వాళ్ళమ్మ పేదోళ్ళు అయితే ఏమైందిరా, దేవుని చిత్తమే మనకు కావాలంటే ఇటు 3 లక్షలని అబద్ధం చెప్పాలా? ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నమాట? తోడేళ్ళ దగ్గర మనం పావులం, మంచోళ్ళ దగ్గర మనం వాళ్ళకంటే మంచోళ్ళం. దేవుని స్తోత్రం. చెప్తాడు 50,000 లక్ష ఈడేస్తాడో, అప్పు చేస్తాడో, ఏదో చేస్తాడో, 6 నెలల సంవత్సరం అంటా ఇంకా అయిపోయింది. ఇంకా సెలవే కదా, జరగదు కదా. ఎంత ఎందుకు ఇది చేసినప్పుడు మనకి ఎందుకు సమాధానం ఉంది? చేసినప్పుడు అయితే మనం ఏం చేస్తుందో కరెక్ట్, ప్రభు చిత్తం చేస్తున్నాను. మా అమ్మ ధనాపేక్ష గురించి నేను ఎందుకు ప్రభు చిత్తాన్ని వదిలేసుకోవాలి అనే ఆలోచన మనకు ఎందుకు ఉంది? దీని అంతటి కారణం ఇదిగో వీళ్ళే. ఈ షిప్రా పూయా అనేవాళ్ళు రాజాజ్ఞకు భయపడక, రాజు దగ్గర సత్యమును దాచి దేవుని ప్రజలకు క్షేమాన్ని కలగజేసినందుకు దేవుడు వారిని దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆ దీవించాడన్న మాట రాయించకపోతే నా ప్రసంగాన్ని కొట్టిపాడేద్దరు. దేవుడు వాళ్ళని కొడేసి ఉంటాడు. దేవుడు అని చెప్పలేదు, తరతరాలని వాళ్ళని దీవించాడు. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మూర్ఖపు తరం మధ్యన మనం దేవునిలో సాగిపోవడానికి లేదా దేవుని పని చేయడానికి వివేకాన్ని వాడాల్సి ఉంది. వివేకమును వాడండి. నేను అబద్ధాలకు ప్రేరేపించట్లేదు, వివేకానికి ప్రేరేపిస్తున్నాను. చాలామందికి ఆ వివేకం లేక సువార్త పాడు చేసిన సందర్భాలు, మీటింగులు పాడు చేసుకున్న సందర్భాలు, పరిచర్య పాడు చేసుకున్న సందర్భాలు, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, చర్చికి వెళ్ళడానికి ఉన్న అవకాశాలను పాడు చేసుకున్న సందర్భాలు నాకు తెలుసు. ఏదో నేనైతే వాళ్ళకి చర్చికి వెళ్తానని చెప్పేసుకుని, లేదా 3 రోజులు కోటాలు అక్కడే ఉంటానని, ఇవన్నీ ఎలా చెప్తే మనం దేవుడికి దగ్గరగా ఉండగలమో, ఎలా చెప్తే దేవుని పని చేయగలమో అలా చేయడానికి కొంత వివేకంను వాడండి. దాన్ని మనకి ఈ అన్సంగ్ హీరోస్ మనకి ఈరోజు బోధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండో విషయానికి వెళ్దామండి. రెండో వ్యక్తి కోసం మాట్లాడుకుందాం. సమూయేలు రాసిన రెండో గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం 9వ అధ్యాయం తీయండి. సమూయేలు రెండో గ్రంథం 9వ అధ్యాయం. నేను అక్కడ జరిగిన సందర్భం చెప్తానండి. దావీదును దేవుడు రాజు చేయాలనుకున్నాడు, కానీ సౌలు ఒప్పుకోలేదు. మొత్తానికి దావీదుని చాలా తరిమారు, తప్పించుకున్నాడు, దేవుడు కాపాడాడు. మొత్తానికి ఒక యుద్ధంలో సౌలు చచ్చిపోయాడు, యోనాతాన్ చచ్చిపోయాడు, సౌలు పిల్లల్లో మిగతా వాళ్ళు కూడా చనిపోయారు. యుద్ధం ఓడిపోయారు. అప్పుడు తర్వాత కొంతమంది ప్రజలు వచ్చారు, దావీదుని రాజు చేశారు. మిగతా గోత్రాల్లో వచ్చారు, దావీదా నువ్వే మాకు రాజుగా ఉండాలని చెప్పారు. మొత్తానికి దావీదు ఇశ్రాయేల్ 12 గోత్రాలకి రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం. దావీదు స్థిరపడిపోయాడు, రాజ్యం అంతా బాగానే ఉంది. అప్పుడు దావీదు మనసులో ఒక ఆలోచన పుట్టింది. నాకు యోనాతాన్ అంటే చాలా ఇష్టం కదా, మీ ఇద్దరు చాలా స్నేహితులం కదా, ఒకరికొకరు నిబంధన చేసుకున్నాం కదా, యోనాతాను బట్టి ఎవరికైనా సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారంటావా అని తన మనుషుల్ని పిలిచి
యోనాతాను వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిగిలుంటే ఆ వార్త నాకు చెప్పు అన్నాడు. ఎవరో మిగలలేదా? సౌలు వంశస్థులు ఎవరు లేరా అంటే దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరగగా దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది, సౌలు కుటుంబం అంతకంతకు హీనమైపోయింది. సౌలు కుటుంబం అంతకంతకు హీనమైపోయిందంటే సౌలు వంశస్థులు ఎవడలేడు, ఇక ఎవడు పోరాడుతాడు? దావీదు ఫ్యామిలీ వాళ్ళు చంపేస్తున్నారు. సో సౌలు ఫ్యామిలీ అనేది తుడిచిపెట్టుకుపోయింది. సుమారుగా దావీదు ఫ్యామిలీ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా యోనాతాను బట్టి అంటే అక్కడ జరిగిన విషయం, సీబావు నీవే కదా అని అడిగాడు. అంటే సీబావు అనే ఒకడు, సీబా అనే ఒకడు సౌలు కుటుంబానికి సేవకుడిగా ఉన్నాడట. అతన్ని పిలిపించాడు. సీబా నువ్వే కదా అని అడుగుగా నీ దాసునే నేనే సీబా అని అన్నాడు. రాజు అన్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా సీబా అన్నాడు, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు అని చెప్పాడు. యోనాతానుకు ఒక కొడుకున్నాడంట, మెఫీబోషెతు అతని పేరు. అతను కుంటికాళ్ళు గలవాడట, ఒకడు ఉన్నాడు అన్నాడు. అయితే అర్జెంటుగా అతన్ని రప్పించు అన్నాడు. రప్పించారు. ఈ మెఫీబోషెతుని రప్పించగానే మెఫీబోషెతు ఏమనుకుని ఉంటాడు? ఆలోచించండి. మామూలుగా మిగిలిన ఒకే ఒక్కడిని అయితే ఈరోజు నాకు అయిపోయింది నా పని. అందరూ చంపేశారు కదండి. దావీదు వంశస్థులు సౌలు వంశస్థులను చంపినప్పుడు, అణిచినప్పుడు, వాళ్ళ ఆస్తిపాస్తులు లాగేసుకున్నప్పుడు ఇంకేముంది, దొరికిపోయాడు. చచ్చిపోతాను అనుకున్నాడు. దావీదు అన్నాడు, నీ తండ్రి అయిన యోనాతాను నేను నిబంధన చేసుకున్నావు. నాకు చాలా బాధ ఉంది నీకు ఏదైనా చేయాలని ఆలోచన. సౌలుకి ఏదైతే ఆస్తి ఉందో, సౌలుకి ఏవైతే అంతస్తులు, డబ్బులు, పొలాలు ఉన్నాయో వాటన్నిటిని తెచ్చి నీకు ఇస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరియు నీవు ఎప్పుడు నా భోజన బల దగ్గర తింటావు. రాజు భోజనం చేసే భోజనం అంట, రాజు తినే ఫుడ్ అట. రాజు పక్కన కూర్చుని భోజనం చేసే అవకాశం మెఫీబోషెతుకు వచ్చింది. అంటే ఇక్కడ నిజానికి హీరో దావీదే. ఎప్పుడు దావీదు విషయంలో హీరోయే, కానీ తన గురించి మనం మాట్లాడుకోవాలి మెఫీబోషెతు కోసం. ఎందుకంటే అతడు కుంటికాళ్ళు గలవాడట. ఎందుకు కుంటికాళ్ళు గలవాడు? సౌలు యోనాతాను చచ్చిపోయారని, యుద్ధంలో చచ్చిపోయారనే వార్తని పరిగెత్తుకు వచ్చి ఎవరో చెప్పారు. కోటలోకి వచ్చి సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు, వీళ్ళందరూ చచ్చిపోయారు, మనం యుద్ధంలో ఓడిపోయాం అనగానే శత్రువులు వచ్చి దాడి చేసి మిగతా వాళ్ళని కూడా చంపేస్తారని పనావిడ ఈ చిన్న కుర్రాడు మెఫీబోషెతు అప్పుడు ఈ కుర్రాడిని ఎత్తుకుని పరిగెత్తుతుంటే చేతిలోంచి జారిపోయి కింద పడిపోయి 2 కాళ్ళు ఇరిగిపోతాయి బైబిల్లో అన్నమాట. అలాగ అతను కుంటివాడైపోతాడు. కుంటివాడైపోయినాడు. తను అలాగేదో బతికాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఓ మాట అండి, ఇప్పుడు యోనాతాను పిల్లలందరూ చచ్చిపోయారు, సౌలు పిల్లలు చచ్చిపోయారు, సౌలు వంశస్థుల్లో చాలామంది చచ్చిపోయారు. మెఫీబోషెతు ఎందుకు చచ్చిపోలేదు? మెఫీబోషెతు కుంటివాడు కాబట్టి. మెఫీబోషెతు కాళ్ళు కనుక ఉండుంటే తాను కూడా గొడవకి వెళ్ళుండేవాడు, అందులో చచ్చుండాడు. ఎందుకంటే స్వయంగా యోనాతాను కొడుకు. యోనాతాను ఎలాంటోడు? మహాయుద్ధ వీరుడు. బెదురు లేదు, భయం లేదు. యుద్ధరంగంలో చచ్చిపోయాడంటే ఎలాంటి వీరుడు అతడు. అలాంటి వీరుడు కడుపున పుట్టినవాడు ఎలాంటి వాడై ఉంటాడు. కానీ బతికి ఉండడానికి ఒకే ఒక కారణం, అతనికి 2 కాళ్ళు లేవు. దేవుడు ఈరోజు మనతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాడు. మనలో చాలామందికి కొన్ని లోపాలు ఉంటాయి. అంటే లోపాలంటే పాపం కోసం నేను చెప్పట్లేదు. కొన్ని లోపాలు ఉంటాయి. మతిమరుపు కావచ్చు, లేదా కాలు సరిగా ఉండకపోవచ్చు, చెయ్యి సరిగా ఉండకపోవచ్చు, కళ్ళు సరిగా కనపడకపోవచ్చు, లేదా 4 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేయచ్చు, లేదా బీపీ ఎక్కువ బీపీ తక్కువ, బీపీ ఎక్కువ, ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో ఒక అనారోగ్య సమస్య నీలో ఉండొచ్చు. దానిని బట్టి నువ్వు బలహీనుడు అనుకోకుసమా. నీ బలహీనతని దేవుడు బలపరిచి దానిలోనే తన బలాన్ని పరిపూర్ణం చేస్తాడు. హల్లెలూయా. సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఓ డబ్బా ఉంది. ఓ డబ్బాలో ఒక 80% ఇనుము ఉంది. ఒక ఆయన దగ్గర బంగారం ఒకటే ఉంది, ఇంకొకటి ఏమీ లేదు. 80% ఇనుమున్న దాన్ని నేను నింపాలనుకున్నాడు అనుకోండి, ఎంత నింపగలడు అతను?
ఒక 20% బంగారం పెట్టి నింపగలడు. ఒక డబ్బాలో 60% ఇనుమే ఉంది, అతను నింపాలనుకున్నాడు. ఎంత నింపగలుగుతాడు? 40% నింపగలుగుతాడు. ఒక డబ్బాలో 10% ఇనుము ఉంది, దాన్ని అతను నింపాలనుకుంటే ఎంత నింపగలుగుతాడు? 90% బంగారంతో నింపగలడు. ఇంతకుముందు 80% ఇనుమున్న డబ్బా, 10% ఇనుమున్న డబ్బా పక్క పక్కన పెడితే ఏదిరా కాస్ట్లీ అంటే 80% ఇనుమున్న డబ్బా కాస్ట్లీ. కానీ మిగతా ఖాళీలు బంగారంతో పోడ్చబడిన తర్వాత ఈ డబ్బాలు పక్క పక్కన పెడితే ఏదండి విలువైంది? ఇంతకుముందు 10% ఇనుమున్నది ఏదైతే ఉందో అది విలువైంది. ఎందుకు? దీనిలో ఎక్కువ బంగారం నింపడానికి అవకాశం ఉంది కాబట్టి అది అందరికంటే విలువైంది అయింది. దీంట్లో ఎక్కువ బంగారం నింపడానికి అవకాశం లేదు కాబట్టి అది తక్కువ విలువైనదిగా మారిపోయింది. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు యేసుక్రీస్తు యొక్క బలం ఎక్కువగా నీకు అవసరం అవుతుంది. ఎప్పుడు యేసుక్రీస్తు బలం ఎక్కువగా నీలోకి వస్తుందో అప్పుడు నువ్వు అందరికన్నా బలమైన కార్యాలు చేయగలుగుతావు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ముమ్మారు అడిగాడట, నా బలహీనత తీసే, నాకు ఈ మోచ్చ, నాకు ఈ సైటు, నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, వీటిని తీసే అని అడిగితే, నీ బలహీనతలు ఎందే నా బలము పరిపూర్ణమగును, నా కృప నీకు చాలును. హల్లెలూయా. అపోస్తలులు 12 మందిలో ఎక్కువ సేవ ఎవరు చేశారంటే పౌలని ఎందుకంటావో తెలుసా? అపోస్తలులు 12 మందిలోకి ఎలా ఎక్కువ బలహీనుడు పౌలు కాబట్టి దేవునికి స్తోత్రం. ఎక్కువ బలహీనుడు పౌలు. అందుకే దేవుడు ఎక్కువ బలాన్ని ఇవ్వాల్సి వచ్చింది, ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎక్కువ శక్తినిచ్చాడు, ఎక్కువ కార్యాలు చేయించుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా నా హైట్ కావచ్చు, నా ఎడ్యుకేషన్ కావచ్చు, నేను చాలా సింపుల్గా హ్యాపీగా ఎందుకు తీసుకుంటానంటే, నేను ఓ పిహెచ్డి చదివేసి ఓ 2-3 బైబిల్ డిగ్రీలు చేసి అప్పుడు ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, కూర్చున్న వాళ్ళు అంత చదువుకున్నవాడు ఆ మాత్రం ప్రసంగం చేయొద్దేటి అనుకుంటాడు. మనం 10వ తరగతి చదివి తక్కువ ప్రసంగం చేసినా సరే, 10వ తరగతి చదివావు అంతే, అయినా దేవుడిని చాలా వాడుకుంటున్నాడబ్బా. నా ఎడ్యుకేషన్లో నా బలహీనత ఏమిందో తెలుసా? నాకు ప్లస్ అయిపోయింది. దేవుని స్తోత్రం, నాకు ప్లస్ అయిపోయింది. డిబేట్ అప్పుడు 7th డిబేట్లో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఇంకా ఎంతోమంది రాలేదు, ఆయన పక్కన నేను కూర్చున్నాను. డిబేట్ అంటే కదా, మీరు ఎటువైపు అని అడిగాడు ఆయన. నేను ఆదివారం ఆరాధన వైపు అండి అన్నాను. అవునా అన్నాడు. మీరండి అన్నాను. 7th డే అన్నాడు. అవునా అండి అన్నాను. నాకు 13 భాషలు వచ్చి తెలుసా అన్నాడు. 13 భాషల్లో బైబిల్ ఆయన చదువుతున్నాడట, పరిచయం చేస్తాడట. ఆయన యూట్యూబ్లో కూడా పని చేస్తుంటాడులే అండి. కానీ అంత 7th డే కూడా తెలియదు చాలామందికి. అవునా అండి అన్న. నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. నేను పాస్టర్ అండి అంటే, పాస్టర్ అన్నాడు. ఏంటి విషయం, ఎవరు వక్త ఎవరంటే, నేనే అండి అన్నాను. నువ్వా అన్నాడు. మీ ఎడ్యుకేషన్ ఏంటి అన్నాడు. 10వ తరగతి అన్నాడు. 10th ఏమండి? 10th అంటే అంత తక్కువ నాకు తెలీదు. 12 సంవత్సరాలు చదివితే 10th పాస్ అవ్వండి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చదివినందుకు తక్కువ అనిపించవచ్చు. 10th అన్నాడు. అవునండి అన్నా. సరే, ఈ థియలాజికల్ నాలెడ్జ్ ఏంటి, థియలాజికల్ డిగ్రీలు ఏంటి? ఆయన 10th ఎంత బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయి తెగ చదివేసి ఉంటాడు, అప్పటి నుంచి అనుకుని ఉంటాడు. నాకు బైబిల్ కాలేజ్ ఎప్పుడు వెళ్ళలేదండి నేను అన్నాను. ఆయన నవ్వాడు. నవ్వుకు అర్థం ఏంటంటే, ఈరోజు ఈ ఆట ఆడేసుకుంటాం అని. కాకపోతే రివర్స్ అయిపోయింది, ఫుట్బాల్ మనం ఆడేవాళ్ళ. అతను తట్టుకోలేక డిబేట్లో మధ్యలో 3వ సెషన్లో తట్టుకోలేక లెగిసిపోయి, నువ్వు అంత మాట అంటావా 7th డే, నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయాను అన్నాడు. ఈ వక్త మధ్యలో జడ్జి వీళ్ళందరూ లేచిపోయి, బుద్ధి ఉందా లేదా నీకు, బోళ్ళు అంత చదువుకున్నావు, అక్కడ వక్త చక్కగా మాట్లాడుతుంటే నువ్వు లేచి గొడవ పడతా, అసలు నీకు బుర్ర ఉందా అన్నాడు. నా చదువులేని తనం నాకు ఎంత ప్లస్ అయిపోయింది చూడు. అటుపక్కడు వక్తోడు అనుకుంటాడు కదా, ఫస్ట్ సెషన్లో మనం మాట్లాడుకుంది అంత పెద్ద ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనుకుంటారు. అవన్నీ మనకు ప్లస్లో ఎవరన్నా ఏంటి ఇన్ని పుస్తకాలా, ఇన్ని పాంప్లెట్లా, ఇన్ని ప్రసంగాలా, ఇన్ని డిబేట్లా, మన గురించి తెలిసిన వాళ్ళు చూడాలి అనుకుంటారు. నన్ను చూడని ఏంటి మీరే, ఎందుకు మీరే అని అన్నాడు. ఆయన ఏమనుకుంటాడు, ఒక 6 అడుగులు, ఏంటి 6 అడుగులు ఉంటేనే పెన్ను పట్టుకోగలమా, లేకపోతే పెన్ను పట్టుకోలేమా, మోయలేమా?
6 అడుగులు ఉంటేనే మైక్ పట్టుకుని ప్రసంగం చేయలేవు, లేకపోతే మైక్ అన్న 10 అడుగులు ఉంటుందండి మోయడానికి, ఎంత జానాయి కదా ఉంటుంది. కాకపోతే మనం చేసిన పనులను బట్టి ఒక వ్యక్తిని వాళ్ళు ఊహించుకుంటారు. మనం అలా లేనప్పుడు మహిమ దేవునికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. అది నా ప్లస్. నా చదువు కావచ్చు, నా యాస కావచ్చు, లేదా నా ఏజ్ కావచ్చు, నా హైట్ కావచ్చు, నాకు సంబంధించిన ప్రతి మైనస్, నా తలనొప్పి కావచ్చు, నా మతిమరుపు కావచ్చు, నాకు సంబంధించిన ప్రతి మైనస్ దేవునిలో నాకు బలం. దేవునికి స్తోత్రం. అందుకే ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా నా బలహీనతను బట్టి నేను బాధపడను, నా బలహీనత యందు నేను అతిశయించదను. ఎందుకంటే నా బలహీనతల్లో క్రీస్తు బలం పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. ఎక్కడోళ్ళు ఎవరైనా నేను సరిగా నడలేనండి, నాకు సరిగా బలం లేదండి, నా గొంతు బాగోదండి, నాకు అస్సలు డబ్బులు ఉండవండి, ఏమన్నా నీకు మైనస్లు ఉంటే ఎంజాయ్ అయ్యి నీకు ప్లస్లో. మా నాన్న బాగా సంపాదించాడు, మా నాన్న మంచి సేవ చేశాడు, మాకు అన్ని చర్చలు ఉన్నాయి, అన్నీ అమర్చి పెట్టబడి ఉన్నాయి, నేను బాగా చదువుకున్నాను, నా వాయిస్ చాలా బాగుంటుంది, బాగా పాడగలను, అన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయనుకో, నువ్వు చాలా కష్టపడి సేవ చేయాలి. ఎందుకు? దేవుడు అందులో వాడుకోవడానికి ఏం అవకాశం ఉంది నీకు? అందుకే నేను నిజంగా నమ్ముతాను, ఈరోజు ప్రస్తుతం అద్భుతమైన సేవ చేసే ప్రతి ఒక్కరూ చాలా బలహీనతలు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. సేవను సర్వనాశనం చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ బాబులన్నీ సమకూర్చి పెట్టిన వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు అన్నీ సమకూర్చి పెడితే చక్కగా అన్ని మొత్తం వనరులు అంతా ఉండి వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు సేవ. అందరూ అలాంటి వాళ్ళు అన్నాం, కానీ 99% పాడు చేసేవాళ్ళు అందరూ వాళ్ళే. కానీ సేవను కష్టపడి చేసేవాళ్ళు అందరూ నేను చూశాను, వాళ్ళు చాలా బలహీనతల మధ్యన, బాధల మధ్యన, ఇబ్బందుల మధ్యన, శ్రమల మధ్యన, వాళ్ళ దగ్గర అన్ని వనరులు లేవు, వాళ్ళ దగ్గర అవకాశాలు లేవు. ఎవరైనా అనుకుంటారు మా నాన్నగారు కూడా పునాది వేసి ఉంటే బాగుంది, ఇంకా బలమైన సేవ చేద్దరు. కాదు కాదు, నీకున్న ఏ బలహీనత ఉందో, లేదా ఏది మైనస్ ఉందో, ఏది నీ దగ్గర కొదవగా ఉందో, అదే దేవుడు నింపబోయే సొత్తు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని విషయాల్లో నువ్వు ఏమీ లేనివాడువో, అన్ని విషయాల్లో దేవుడు అన్నీ ఉన్నవాడుగా నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ ఆడవాళ్ళు ఎవరన్నా పరిచర్యకి వెళ్ళాలనుకున్నప్పుడు నాకు సరిగ్గా మాట రాదండి, నాకు నీకు ఏం వీక్నెస్ ఉంటే అదే. ఆ 20 లక్షల మందిలో మోసేకి ఒకడికే నత్తుండి ఉంటుంది బహుశా, అందుకని మోసే నాయకుడు అయిపోయాడు. స్తోత్రం. అరే నీ బలహీనతలే నీ బలం. ఎప్పటికంత నువ్వు అదే గుర్తుపెట్టుకో, ఎన్నప్ప డబ్బాలే గుర్తుపెట్టుకో. నీ డబ్బా ఎంత నీవు ఆల్రెడీ నిండి ఉంటా, అంత తక్కువ దేవుని బలం నీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత తక్కువ నువ్వు నింపబడి ఉంటావో, దేవుడు అంత ఎక్కువ నిన్ను నింపి బలవంతుడిగా చేయడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకే పౌలు ఎలా అంటాడు, ఈ మట్టి కొండల్లో దేవుడు తన మహిమను ఉంచాడు. ఎప్పుడు ఇటు తన మట్టి అనుకున్నాడో అప్పుడు అది మహిమ. ఇప్పుడు మామూలు ఒక సాధారణమైన ప్లాస్టిక్ గ్లాస్లో మజ్జిగ ఇచ్చామనుకోండి, అసలు గ్లాస్ ఏం లేదు, తాగినప్పుడు మజ్జిగ చాలా బాగుంది అనుకుంటాం. బంగారం వజ్రాలు పొదిగేసిన గ్లాసులో మజ్జిగ ఇచ్చామనుకోండి, ఆ గ్లాసును చూసినప్పుడు వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇందులో ఖచ్చితంగా పాయాసమో అమృతమో ఏదో ఊహిస్తాడు. అందులో మజ్జిగ ఉంటాయి, ఏంటి మజ్జిగకి ఇంత గ్లాస్ అవసరమా అనుకుంటాడు. గ్లాసు మజ్జిగ విలువ తీసేసింది చూసారా? గ్లాస్ మజ్జిగ విలువ తీసేసింది. నువ్వు ఫిజికల్గా ఎంతటి గొప్పగా నువ్వు కనబడడానికి ప్రయత్నిస్తావో, స్పిరిచువల్గా నువ్వు అంత బలహీనతని కనపరచగలవు. నువ్వు ఫిజికల్గా నీలో ఉన్న ఎన్ని బలహీనతలు ఉన్నాయో అవన్నీ స్పిరిచువల్గా నిన్నంత బలమైన స్థితిలో తీసుకెళ్తాయి. హల్లెలూయా. ఇది సత్యం, ఇది ముమ్మాటికి సత్యం. మెఫీబోషెతు 2 కాళ్ళు లేనోడు. 2 కాళ్ళు లేనోడు కాబట్టే దావీదు యొక్క బల్ల పక్కన కూర్చొని తింటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ 2 కాళ్ళు ఉన్నవాడైతే సమాధి అయిపోయి ఉండేవాడు, ఆల్రెడీ సమాధి అయిపోయి ఉండేవాడు. ఇతడు ఎలాంటి వాడంటే, ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే, తన తండ్రి తన తాత చచ్చిపోవడానికి ఇండైరెక్ట్గా కారణం దావీదు కదా, డౌట్ ఏం లేదు అందులో. దావీదు అనేవాడు ఉండడం వల్లనే దావీదుని దేవుడు ఎన్నుకోవడం వల్ల వీళ్ళిద్దరు చచ్చిపోయారు, వీళ్ళ కుటుంబీకులు చచ్చిపోయారు. తర్వాత కాలంలో కూడా దావీదు వంశస్థులే వీళ్ళని చంపారు. అయినా మెఫీబోషెతుని భోజనం వాళ్ళ దగ్గర కూర్చోబెట్టినప్పుడు ఎప్పుడు రుణస్థుడిగానే ఉన్నాడండి వాళ్ళకి. కొంతకాలానికి అబ్షాలోము ఎదురు తిరిగాడు. మెఫీబోషెతు కోటలో ఉండిపోయినా,
దావీదుతో ఉన్న కొంతమంది పారిపోయారండి. పారిపోయినప్పుడు ఈ సేబయే కదండి పేరు, సీబా. ఈ సీబా అనేవాడు, దావీదు వీళ్ళందరూ పారిపోయారు కదా, అడవిలో ఉన్నారు. అడవిలో ఉన్నప్పుడు సీబా అనేవాడు గంటలు కట్టిన గాడిదల మీద అంజూర పడలు, ద్రాక్ష తిత్తులు, ఇలాగ కొంత ఫుడ్డు ఆ గాడిదల మీద వేసుకుని తీసుకొస్తాడు ఈ సీబా అనేవాడు. తెచ్చినప్పుడు సేబాతో, సేబా ఏంటివి అంటే, రాజా మీరు ప్రయాణం చేయడానికి గాడిదలు, మీరు తాగడానికి ద్రాక్షారసం, నీతో ఉన్న వాళ్ళందరూ తినడానికి ఈ ఆహారం నేను తీసుకొచ్చాను అంటాడు. మరి మెఫీబోషెతు రాలేదేంటి అని అడిగితే, రాజా మెఫీబోషెతు ద్రోహం చేశాడు, నువ్వు ఎలాగా లేవు కాబట్టి తర్వాత రాజ్యం అతనికి వచ్చేస్తుందని అతడు రాజు అయిపోదామని కోటలో ఉండిపోయాడని చెప్తారు. దావీదు చాలా బాధపడతాడు. ఏంటి మెఫీబోషెతు ఎంత పని చేశాడా అనుకుంటాడు. కాలం కొద్ది రోజులు గడిచింది. అబ్షాలోము యుద్ధంలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత దావీదు మళ్ళా తన రాజ్యానికి రావడానికి వస్తున్నప్పుడు అందరూ దావీదుని ఇన్వైట్ చేయడానికి, ఆహ్వానించడానికి వాళ్ళందరూ ఎదురుపడతారు. అప్పుడు ఈ మెఫీబోషెతును కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు దావీదు ప్లేస్లో మనలో ఎవరైనా ఉంటే వెళ్ళి లాగిపెట్టి చెంప మీద కొడతారు. ఎందుకంటే దావీదుకి చాలా కోపం వచ్చి ఈ సీబా అనేవాడితో ఏమంటాడో తెలుసా, మెఫీబోషెతు ఆస్తి అంతా నువ్వు తీసేసుకో, ఎవరన్నా అడ్డుతే నాకు చెప్పు అంటాడు. ఇచ్చిన ఆస్తి అంతా తీసుకో. అంత దుర్మార్గుడు అనుకోలేదు, ఆ బుద్ధి చూపించుకున్నాడు అనుకున్నాడు. ఎదురు పడగానే మనలాటు నేనే అయితే లాగి పెట్టి దోడ మీద కొట్టి, ఎరా బుద్ధి ఉందా లేదా, నిన్ను తీసుకొచ్చి నా భోజన బల్ల కింద పక్కన కూర్చోబెడితే నా చావు నువ్వు కోరుకుంటావా, నేను చస్తే రాజ్యం తీసుకుందాం అనుకుంటావా, బుద్ధి ఉందా లేదా అని అది చేసి ఉండేవాడు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా, మెఫీబోషెతు నువ్వెందుకు అరణ్యంలోకి రాలేదు అని అడిగాడు. అడిగితే మెఫీబోషెతు అంటాడు, రాజా రావాలని అనుకున్నాను, కానీ సీబా అనేవాడు మోసం చేశాడు. నేను గాడిదలను అరేంజ్ చేశాను, ఆహారాన్ని అరేంజ్ చేశాను, గంటలు కట్టిన తర్వాత వాడు నన్ను కోటలో వదిలేసి వీటన్నిటిని నీ దగ్గరికి తీసుకుపోయి నీ పక్కన చేరాడు. అతను అబద్ధం ఆడాడు రాజా. నేనైతే నువ్వు వెళ్ళిపోయావనే బాధతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సుఖంగా నిద్రపోలేదు, ఆహారం తినలేదు, గెడ్డం కత్తిరించుకోలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా, నాజీర్ అనే ఉపవాసం ఉంటుంది, ఏమి చేయకుండా దేవుడి దగ్గర అలా గడిపేస్తారు. నువ్వు క్షేమంగా రావాలని నేను ఉపవాసం ఉండిపోయి ప్రార్థనలో గడిపాను రాజా, ఇంత మోసం జరిగింది. నాకు చాలా బాగా నచ్చాడు మెఫీబోషెతు. తాను రాజు పక్కనే ఉండి ద్రోహం చేయగలడు. అబ్షాలోము పక్కన చేరి అతను మేలు పొందుకోగలడు. కానీ దావీదు క్షేమంగా రావాలని తిండి తినకుండా అలా ఉండిపోతే, అబ్షాలోము ఆహారాన్ని పంపితే తిన్నన్నాడంటే ఎందుకు తినవంటే, రాజు క్షేమంగా రావాలని చెప్పాడంటే మెఫీబోషెతును ఉండొస్తాడా? కానీ ఉన్నాడు, ఎదురు చూశాడు. దావీదు మళ్ళీ అతన్ని చేర్చుకున్నాడు. ఎప్పుడు అతని చివరి దినాల వరకు దావీదు దగ్గరే బ్రతికి చచ్చిపోవడానికి ప్రభు కృపించాడు. హల్లెలూయా. రుణం అండి, మనకెవరైనా మేలు చేస్తే ఆ రుణస్థమైన మనసు మనకు ఉండాలని. అటుపక్క వాళ్ళు అది కోరుకోకపోవచ్చు, కానీ ఎవరైనా మనకి సహాయం చేస్తే ఆ సహాయం చేశారన్న మనసు మనలో ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే 10 సహాయాలు పొందుకుంటాం, 11వ రోజు నన్ను మాట అన్నారనుకోండి, అయిపోయింది. నన్ను అంత మాట అంటారా, నన్ను ఎలా అంటారా, నన్ను ఎలా. ఏమండి, కృతజ్ఞత ఉందండి మనుషులకి ఈ రోజుల్లో? జనాలకి కృతజ్ఞత లేక సహాయం చేయాలన్న మనసు చచ్చిపోయిందండి చేసేవాళ్ళకి. ఎంత చేసినా వీళ్ళు ఇంతేరా, ఎంత మనం వాళ్ళ కోసం ప్రాకులడినా, ఎంత కష్టపడినా, ఏం చేసినా టైం వచ్చినప్పుడు చేతిలో కింద పాడేస్తారా, వేస్ట్ అయ్యి మనుషులు అనే భావన కలిగించారు జనం. దానివల్ల హెల్ప్ చేయాలనే నేచర్ చాలామందిలో పోయింది. ఎవడు ఎలాగున్నా నువ్వు చేసే సహాయం నువ్వు చేయి, ఆ విషయం గురించి నేను చెప్పట్లేదు. కానీ నువ్వు మేలు పొందితే నీకు మేలు చేసిన వాళ్ళ కోసం హెల్ప్ చేయి, వాళ్ళ గురించి వాళ్ళకి మంచి జరగాలని కోరుకో. ఆడు ఏమంటాడు తెలుసా మాట, రాజా ఇలా జరిగిందంటే దావీదు అంటాడు, ఇంకా జరిగినది నాకు ఎందుకు చెప్తావు, ఇద్దరు పనిచేసుకోండి, ఆ సేబా అనేవాడు నువ్వు ఆస్తులు పంచుకోమని చెప్పాను కదా, ఎందుకు ఇదంతా అంటే, మెఫీబోషెతు ఏమంటాడు తెలుసా, మాట నాకు ఎంత టచ్ అయిందంటే, రాజా నువ్వు క్షేమంగా వచ్చావు కాబట్టి
నాకు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వద్దు, అంతా తను తీసుకోమను, నువ్వు క్షేమంగా ఉన్నావు నాకు చాలు అంటాడు. క్షేమంగా ఉన్నావు, పంచుకోవద్దు, సేవగా ఇచ్చేయండి, అంతా ఇచ్చేయండి, పర్లేదు, నువ్వు క్షేమంగా ఉన్నావు నాకు అది చాలు. నీ భోజనం వాళ్ళ దగ్గర అవకాశం ఇస్తావు, తింటాను, నాకు ఇంకేం కావాలి, నువ్వు బాగున్నావు, దేవునికి స్తోత్రం. ఇంతకంటే మంచి హీరో ఎవడు ఉంటాడండి? సూపర్ హీరో. కాళ్ళు లేవు, పగ ఉంది, వెనకాల నష్టం ఉంది, కోల్పోయాడు, కానీ అవన్నీ ఆలోచించలేదు. దావీదు నాకు మేలు చేశాడు, దావీదు క్షేమాన్ని నేను కోరుకున్నాడు. ఆహారం పంపించాడండి, దాహానికి పంపించాడండి. 100 గెల్లట, ఎంత పెద్ద పెద్ద గెల్లో, ద్రాక్ష తిత్తులో పంపించాడు, తినమని పంపించాడు. రుణస్థుడిగా ఉన్నాడు, దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా. ఇలాంటి హీరోలుగా మనం ఉండాలి. ఆమెను చెప్తాం గట్టిగా. ఒకరు మనకి సహాయం చేస్తే వాళ్ళ మేలు చెప్పుకోవాలి. నాకు ఎవరు ఏం చేయని, నీకు తెలుగు టైపింగ్ ఎలా వచ్చిందంటే నేను ఒకరి పేరు చెప్తాను, పలానా అతను నేర్పించాడు, పలానా అతను నాకు వీడియో ఎడిటింగ్ నేర్పించాడు, వాళ్ళ వల్ల నాకు ఎడిటింగ్ వచ్చింది, వీళ్ళ వల్ల నాకు నెట్ అంటే ఏంటో తెలిసింది, వాళ్ళ వల్ల నాకు కెమెరా గురించి. వాళ్ళు ఎక్కువ నేర్పారా తక్కువ నేర్పారా, తర్వాత వాళ్ళు నన్ను బడి ఏడిసారా, నన్ను బ్యాట్ చేశారా, అవన్నీ నాకు అవసరం లేదు. నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను సహాయం చేయడానికి. హల్లెలూయా. చేశాను, చేయగలిగినాయి, ఇంకా చేస్తాను కూడా. మనం పొందామా, మనం ఆ మనసు కలిగి ఉండాలండి. ఈరోజు ఎంత పొందినా ఏదో ఒక చిన్న అభ్యంతరం, చిన్న అభిప్రాయ భేదం, చిన్న మాట, చిన్నదేదో అన్నారు, అంతే అయిపోయిందా? చేసిందంతా పోయిందా? లేదు. మెఫీబోషెతు సేబాను నమ్మాడు, దావీదు నిజమని నమ్మాడు, ఆస్తి అంతా తీసేసుకున్నాడు. నీ ఆస్తి అంతా నీదన్నవాడు ఇప్పుడు చెరుకో సగం పంచుకోండి అన్నాడు. అప్పుడు మెఫీబోషెతు ఏమన్నాడు, దావీదా ఇంత మాట అంటావా, నిజాలు తెలుసుకోకుండా నువ్వు రాజు అనలేదు. రాజా అంతా పోయినా పర్లే, నువ్వు క్షేమంగా వచ్చావు నాకు చాలు. దావీదు చేర్చుకున్నాడు. నాకు తెలిసి సేబాను లేపేసి ఉంటాడు, అందులో డౌట్ ఏం లేదు. దావీదు అందులో ఏం ఆలోచించడు, సమస్య లేదు. ఒకవేళ సేబాను దావీదు ఉంచాలన్నా యోవాబు లాంటి పక్కన ఆడు సైలెంట్గా బాత్రూంలో జారి పడిపోయి చచ్చిపోయాడు రాజా అని చెప్తాడు, చంపేసి. ఆ టైప్ క్యాండిడేట్. కానీ మెఫీబోషెతు ఎప్పుడు దావీదుతో ఉన్నాడు. మన అందరం కూడా నీ బలహీనతలను బట్టి ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, అసలు ఆ ప్రాబ్లమే నీకు హెల్ప్, ఆ ప్రాబ్లమే నీ గొంతు పెద్ద బేస్ లేదా, నీకు జుట్టు లేదా, నీ తల నేర్చుకుని అరే ఏం పెట్టుకో, ఎన్ని మైనస్లు ఉంటే మనం అంత నింపబడతాం. దేవునికి స్తోత్రం. అలాగూ దేవుడు మనల్ని వాడుకొనుగాక. 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదామండి. థర్డ్ అన్సంగ్ హీరో, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం. నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చప్పట్లు కొడుతూ బలంగా ఆరాధన స్తుతి ఆరాధన కన్న తండ్రి నీకే ఆరాధన కొన్న తండ్రి నీకే ఆరాధన రక్తమిచ్చిన తండ్రి ఆరాధన ప్రాణం పెట్టిన వాడ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం రాయబడ్డానికి కారకుడైన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి. ఇర్మియా గ్రంథం రాయబడ్డానికి కారకుడైన వాడు. ఇర్మియా గ్రంథాన్ని ఎవరు రాశారు? ఇర్మియాయే. అయితే జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు తీవ్రమైన ఇక పాపంలో ఉన్నారు. ఇక ఎవడి మాట వింటలేదు. భయంకరమైన ఘోరమైన దుస్థితికి వెళ్ళిపోయారు. దేవుడు ఇక నెబుకద్నెజరుకి అప్పగించడానికి రెడీ అయిపోయాడు. ఇంకా నాశనం అన్నమాట, సర్వనాశనం. సర్వనాశనం అంటే ఇక యెరూషలేము పాడు దెబ్బ అయిపోయి సంవత్సరాలు 70 సంవత్సరాలు యెరూషలేములో వ్యవసాయం కూడా జరగనంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయే విపత్తు రాబోతుంది. యెరూషలేము దేవాలయం, సొలొమోను కట్టిన యెరూషలేము దేవాలయం సర్వనాశనం అయ్యేంత విపత్తు రాబోతుంది. ఆ విపత్తు కోసం ప్రవచిస్తున్నాడు. నాశనం జరగబోతుంది. ఇశ్రాయేలులారా మారండి, మార్పు చెందండి. ఎంత చెప్పినా అవ్వడంట్లా. వినకపోగా ఆ మాటలు విన్న వాళ్ళు ఇద్దరు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, ఈ రాజు అయిన సిద్కియా దగ్గరికి వెళ్ళారు. రాజా, ఇర్మియా అనేవాడు ఇక మన యుద్ధం ఓడిపోతామని, శత్రువుల దగ్గర మన పని అయిపోయిందని, ఇక ఈ భూమి పాడు దెబ్బగా అయిపోద్దని భయపెడుతున్నాడు. వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నాడు. పిరిగితనాన్ని నూరిపోస్తున్నాడు. వీడు గనక ఉంటే మన పని అయిపోయింది, శత్రువుల దగ్గర మనం ఇక ఓడిపోతామయ్యా అని చెప్తే ఏం చేద్దామని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నిశ్చయముగా ఇతడికి మరణశిక్ష విధించాలి అన్నాడు. రాజు ఏమన్నాడు తెలుసా? రాజైన సిద్కియా అంటాడు, ఇర్మియా మీ వశమునున్నాడు, మీకు ఏమైనా అడ్డు వస్తాడా రాజు? ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం. మరణశిక్ష విధించుమని వాళ్ళంటే అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమునున్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా. రాజాలడు అన్నాడట. రాజు అడ్డుపడ్డా ఇర్మియాను మీకు నచ్చినట్టు చేయండి అన్నారు. వాళ్ళు ఇర్మియాను పట్టుకుని ఒక లోతైన బావి ఉందండి, ఆ బావిలో పాడేశారు. ఆ బావిలో నీరు లేదట. అప్పుడు బురద. ఎందుకు నీరు లేదంటే కరువు. దేవుడు తీవ్రమైన కరువు రప్పించాడు. బురద తప్ప అక్కడ నీళ్ళు లేవు. ఆ బురదలో కూరుకుపోయాడటండి నడుము పై వరకు ఇర్మియా. ఏంటి శిక్ష? అందులోనే అలాగా చచ్చిపోయేలా. ఈ వార్త ఎబెద్మెలెకు అనే ఒక అతను, ఎబెద్మెలెకు అనే ఆయనకి వినబడింది. 7వ వచనం. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు అను షండు ఇర్మియా గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్ళి రాజుతో మనవి చేశాడట. ఎబెద్మెలెకు అనే ఆయన. బహుశా ఎప్పుడు ఆ పేరు కూడా మనం పట్టించుకుని ఉండకపోవచ్చు. ఎబెద్మెలెకు అనే ఆయన ఎవరంటే షండు అంటే ఇజ్రా. ఆడ కాకుండా మగ కాకుండా ఉన్నవారిని ఇజ్రాలు అంటారు. వాళ్ళని బైబిల్ షండులు అంటారు. ఈ షండు రాజనగర్లో చిన్న ఉద్యోగస్తుడు. షండులే ఇచ్చేవారు. అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు కాబట్టి పెళ్ళం ఇత్తే అంత సెలవులు పెట్టరు, పిల్లలు ఉండరు, వంశాలు దాచుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండదు.
ఏదైనా తీర్పులు తెచ్చేటప్పుడు పనిచేసేటప్పుడు స్త్రీల పక్షంగా పురుషుల పక్షంగా చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇది కాదు అది కాదు కాబట్టి అందుకని వాళ్ళకి స్పెషల్ ఉద్యోగాలు ఇచ్చేవారు. అందులో ఒక ఉద్యోగస్తుడు ఈ ఎబెద్మెలెకు. ఎబెద్మెలెకు రాజు ద్వారం వద్ద కూర్చున్నాడన్న సంగతి విని కోటలోంచి వెళ్ళి రాజుతో అంటాడు, రాజా, ఈ ఇర్మియా విషయంలో అన్యాయం జరిగింది, వాళ్ళు తప్పు చెప్పారు రాజా, అతను ప్రవక్త, అతను తీసుకెళ్ళి మీరు నూతులు వేశారు, అక్కడ తినడానికి ఏమి లేదు, చచ్చిపోతాడయ్యా. బయట ఏమన్నా బాగుందంటే మన పరిస్థితులు కూడా బాగలేదు, మనకి ఆహారం లేదు, ఇలాంటి టైంలో ఒక ప్రవక్తను చంపితే అది మన రాజ్యానికి చాలా ప్రమాదాన్ని చేకూరుస్తుంది, దయచేసి అతన్ని బ్రతికించు, విడిపించని ఈ ఎబెద్మెలెకు అనేవాడు రాజు తీర్పు తీర్చిన తర్వాత వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. రాజు ఆలోచించి, అయితే నువ్వు అతను తప్పించు కానీ ఆ విషయం ఎవరికి తెలియకుండా చూసుకో. సరే రాజా, అదే మహాభాగ్యం అనుకున్నాడు. కొంతమందిని వేసుకున్నాడు, వెళ్ళాడు. ఎక్కడో నూతిలో బురదలో ఇరుక్కుపోయిన ఎలా తెస్తారెళ్ళో అక్కడ రాయబడిందండి, చింపురు వస్త్రాలు, చిరిగిపోయిన క్లాతులు ఉన్నాయట. వాళ్ళ దగ్గర ఏం వనరులు లేవు. చింపురు వస్త్రాలు, చిరిగిపోయిన క్లాతులు ఉంటే వాటితో తాళ్లను చేసి ఆ తాళ్ళు నూతులోకి దించి, ఇర్మియా నువ్వు వీటిని 2 చంకల్లో పెట్టుకో, మేము నిన్ను బయటకు లాగుతామంటే ఆ చిరిగిపోయిన చింపురు క్లాతులతో చేయబడిన తాళ్లతో బురదలో ఇరుక్కుపోయి కూరుకుపోయిన వాడిని బయటికి లాగి కాపాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత రాజు ఇర్మియాను పిలిచాడు. ఇర్మియా ఏంటంటే, ఇలా ఇలా జరగబోద్ది రాజా, నువ్వు వెళ్ళి రాజీ పడు, ఆ రాజుని బతిమాలుకో, దేవుని పాదాల దగ్గరికి రా, లేదంటే మనకు బ్రతుకు లేదంటే ఈ మాటలు నాతో చెప్పి ఎవడతానో చెప్పంటే చంపేస్తారని తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. కొన్ని రోజుల తర్వాత నెబుకద్నెజరు దండెత్తాడు. యెరూషలేం దేవాలయం కూలిపోయింది, అన్నీ నాశనం అయిపోయి ఎంతోమంది చచ్చిపోయారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు చచ్చిపోయారు. దానియేలు అంటే ఎంతోమంది చిన్న చిన్న యవన కాలంలోనే బాలుర్ని తీసుకుపోయాడు. సిద్కియా కూడా అయిపోయాడు. కానీ వీళ్ళందరినీ చంపిన తర్వాత ఇర్మియాను విడుదల చేశాడు. ఎందుకు? ఆ రాజు. దేవునికి స్తోత్రం. ఇర్మియా బయటకు వచ్చాడు, చాలా కాలం బ్రతికాడు, దేవునికి ప్రార్థన చేశాడు, తన జీవితంలో జరిగిన కార్యాలన్నీ గ్రంథముగా లిఖించాడు. దేవునికి స్తోత్రం. అక్కడే అకస్మాత్తుగా బావిలో చచ్చిపోయి ఉంటే, మామూలుగా ఆలోచించాడు, ఇర్మియా చచ్చిపోయాడు. అప్పుడే ఇర్మియా గ్రంథం ఎవరు రాస్తారు? రాసినా ఎన్ని రాయగలరు? ఇర్మియా అనే ఒక ఆయన ఉండేవాడు, ఇలాంటి సేవ చేశాడు, కొన్ని ప్రవచనాలు చెప్పాడు, అయిపోయింది. ఇర్మియాకు వచ్చిన దర్శనాలు ఎవరు రాస్తాడు? వ్యక్తిగతంగా అనిపించిన ప్రార్థనలు ఎవరు రాస్తారు? తనకు బయలుపరచబడిన సంగతులు ఎవరు చెప్తారు? చూడండి, ఈ ఎబెద్మెలెకు అనే ఒక్క షండు ఇర్మియా గ్రంథం రాసే వరకు ఇర్మియా ఉండడానికి కారకుడయ్యాడు. అన్సంగ్ హీరో కదండి అతను కూడా, ఖచ్చితంగా ఈ హీరో. రాజుకి మండింది అనుకోండి, నువ్వెవడరా నాకు చెప్పడానికి, ఉద్యోగం ఉంటుందా పోద్దా, ప్రాణం ఉంటుందా పోద్దా, తెగించాడు. నేను ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనకు బోధిస్తున్న విషయం ఏంటంటే, చాలాసార్లు దేవుని ప్రజలు మన ముందు ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఆయా సందర్భాల్లో మనం పట్టనట్టుంటాం. కలగజేసుకోండి. నువ్వు చేయాల్సిన సహాయం చేయి, నువ్వు చెప్పాల్సిన సలహా వాళ్ళకి, నువ్వు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బలపరచు. ఒకసారి నరసాపురంలో పాస్టర్ గారు ఆయన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నాతో పంచుకున్నారు. చాలా గమ్మత్తైన సందర్భం. ఓ 4-5 ఒక వీధిలో సువార్త చేస్తున్నారట. సువార్త చేస్తుంటే ఆ వీధిలో కొంతమంది మూర్ఖులు 4-5 తగిలేశారు. వాళ్ళు రివర్స్ అయిపోయారు వీళ్ళ మీదకి. మీరు ఎవర్రా మత ప్రచారం చేయడానికి, పర్మిషన్ ఉందా, గోంగూర ఉందా, తోటకూర ఉందా అని అడిగేసి గొడవ పెడుతున్నారు. అండి గొడవ పెడుతుంటే వీళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. అది కాదండి ఇది కాదంటే ఇంకా రేజ్ అయిపోయి ఒకడు కొట్టేయడానికి వచ్చేస్తున్నాడట. ఈయన బండి మీద వెళ్ళిపోతా అది చూశాడు. ఇప్పుడు ఏం చేయాలా? బండి తీసుకెళ్ళాడు, సందులో పెట్టాడట. కొంచెం బట్టన్ అది పై బట్టన్ నిప్పేసి తల కొంచెం చెరిపేసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. వెళ్ళిపోయి వాళ్ళతో, ఈ తిట్టే వాళ్ళతో కలిసిపోయి క్రైస్తవుల మీద సీరియస్ పోయి, ఎవడరా మీరు మా ఇదిలోకి వచ్చారు, ఎవడరా మీరు మా ప్రాంతానికి వచ్చారు, బుద్ధుందా జ్ఞానం ఉందా, పోలీసులకు అప్పచెప్పేస్తాను మిమ్మల్ని, పోతారా ఎక్కడ, లేదన్నా 4 తగిలించాలంటాడు. ఇటే పక్కనాడు, ఎందుకురా మనకి ఎలాంటి వాళ్ళు ముట్టుకుంటే మనకు మహాపాపం తగులుతుంది, పోనీ అని చెప్పి పోతారా పోరా అని చెప్పేసి వాళ్ళని పంపించేసి వీళ్ళని పంపించేశాడు. బండి వేసుకుని ఆ పక్క ఇదిలో కలుసుకున్నాడు అంటానే. నేను కూడా పాస్టర్ రా, క్రైస్తవునే,
మిమ్మల్ని తప్పించడానికి అలా అన్నాను, ఏమనుకోకండి అన్నాడట. ఇలా జరిగిందని నేను చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనం ఏదో ఒకటి చేయగలిగింది చేద్దామండి. ఎబెద్మెలెకు చిన్న మాటే, కోటలో ఉన్నాడు కాబట్టి, రాజుతో ఆ చనువు ఉంది కాబట్టి, రాజుతో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని వాడుకున్నాడు. ఎప్పుడైనా తోటి ప్రజలు, క్రైస్తవులు ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ వాళ్ళు కంగారు పడుతున్నారు, నీకు హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అయినా మనకు అవసరమైనప్పుడు వాడదాంలే మన సర్కిల్, వాళ్ళ గురించి ఎందుకు అనుకోవద్దు, నువ్వు నీ సర్కిల్ వాడు. పోలీసులు ఎవరో తెలిసిన వాళ్ళు ఆ స్టేషన్లో, క్రైస్తవులు ఎవరున్నారు, నీకు తెలిసి సర్కిల్ వాడు. పొలిటీషియన్స్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకు తెలిసిన అవకాశం ఉంటే నువ్వు సహాయం చేయి. లేదా అక్కడ ఆఫీసులో ఎవరో తెలిసిన ఉన్నారు, ఏమంటే మా వాళ్ళే కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. మీ వాళ్ళే అంటే అవును మా వాళ్ళే, ఒకే రక్తం, స్తోత్రం, గట్టి చెప్పండి. నా సొంత అన్నయ్య ఒకే రక్తం అయినప్పుడు మనకు తెలిసినోడే కదా. మరి తోటి క్రైస్తవుడు ఒకే రక్తం అయినప్పుడు మనకింకా బాగా తెలిసినవాడు. హల్లెలూయా. నువ్వు చేయగలిగిన సహాయం చేయి. ఎబెద్మెలెకు చేసిన ఒక్క మాట సాయం ప్రవక్త బయటకు వచ్చి ఇంకా ప్రవచించడానికి, ఇంకా ఎన్నో అధ్యాయాలు జరిగింది కార్యం, అవన్నీ చెప్పడానికి, అవన్నీ లిఖించడానికి కారకుడయ్యాడు. మనం చేసే చిన్న సహాయం, లేదా కొంతమంది సేవకులకో ఎవరికో విశ్వాసులకు మనం చేసే చిన్న సహాయం బహుశా అది పెద్ద మేలుకు కారణం కావచ్చు. వాళ్ళకి చేసే చిన్న హెల్ప్, చిన్న ఐడియా, వాళ్ళకి ఏదో సజెషన్ ఇచ్చాం, అక్కడికంటే ఇక్కడ బెటర్ ఏమో అండి, లేదా ఇది నాకు తెలుసు ఇది బెటర్ ఏమో అని నువ్వు ఇచ్చే చిన్న సలహా వాళ్ళకి చాలా పెద్ద సహాయం చేయొచ్చు. కాబట్టి నీది కాదు సమస్య అనుకోకు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనుకోవద్దు, కళ చేసుకుని హెల్ప్ చేస్తామంటే వాళ్ళు ఏమనుకుంటారు అనుకోకు. నీవు ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా తోడ్పడాలి. అది ఈ హీరో మనకు బోధిస్తున్నాడు ఈరోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆఖరోడండి, నలుగురే, రోజుకి నలుగురినే చెప్తాను, ఏం అవకాశం బట్టి ఏమో, ప్రజెంట్ అయితే నలుగురే, వచ్చే వారం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మత్తయి సువార్త, ఎబెద్మెలెకు పేరు అండర్లైన్ చేసుకున్నారా? చేసుకోలేదు, మర్చిపోతాం. అలాంటి హీరోలను మనం మర్చిపోకూడదు. హీరోలను గుర్తెట్టుకున్నవాడే హీరో అవడానికి అవకాశం ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. ప్రభు సిలువ మోసుకుని వెళ్తున్నాడు, చాలా దెబ్బలు తినేసాడు, రక్తం కారిపోతుంది, చాలా భయంకరమైన కండిషన్లో ఉన్నాడు. ఆ టైంలో వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోపుటకు అతనిని బలవంతము చేసి బలవంతం చేసి మొత్తానికి అతని భుజం మీద సిలువ పెట్టేశారు. చాలండి. ఇతని గురించి ఇతర పత్రికల్లో, ఇతర సువార్తలు మనం చూస్తే ఇతను చాలా పల్లెటూరోడు, కురేని అనే ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి. అతడు ఏదో పనుండి యెరూషలేము టౌన్కి వెళ్తున్నాడు, పట్టణం కదా యెరూషలేము, ఏదో కొనుక్కోవడానికో దేనికో మొత్తానికి పట్టణం బయలుదేరేటట్టుకు ఊరంతా కోలాహలంగా ఉంది, అంతా గందరగోళం, హడావిడిగా ఉంది, ఏడుపులు, పెడబొబ్బలు, కన్నీళ్ళు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నారు. ఈ సైనికులకు ఒక డౌట్ వచ్చింది, అసలు అక్కడ దాకా బతుకుంటాడా, ఇక్కడే మోసదేరి పడిపోయి చచ్చిపోతాడా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే ప్రభువు చాలా నరాలు కట్ అయిపోయి తీవ్రమైన బ్లీడింగ్ అయిపోతుంది. అతని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రెళ్ళుతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు తలలోకి దిగిపోయాయి. తలలోకి ముళ్ళు దిగిపోతే రక్తస్రావం విపరీతంగా అవడంతో పాటు ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇతను కొండ మీదకి వెళ్తాడా అనే డౌట్. యేసుప్రభు ఎక్కడ చచ్చిపోవాలి? సిలువ మీద చనిపోవాలి. మ్రాణు మీద వేలాడబడిన వాడే ధర్మశాస్త్ర శాపం నుంచి మనుషుల్ని విడిపించగలవాడు. హల్లెలూయా. కాబట్టి మ్రాణు మీద చచ్చిపోవాలి. మ్రాణు మీద చనిపోవాలంటే కొండపైకి ఎక్కాలి. ఈ సిలువని ఈయన మోసే ఓపిక కానీ అవకాశం కానీ లేకపోతే ఆ పల్లెటూరు అతను వెళ్ళిపోతుంటే ఆపారు. అతను యూదుడే, సీమోను కదా పేరు. ఆపి ఇతను సిలువను భుజం మీద వేసుకోవన్నారు. నేనెందుకు వేసుకోవాలి, నాకేంటి పని? నిజమే, ఒప్పుకోలేదు అతను. నువ్వు మోస్తావా మొయ్యవా అని బలవంతము చేసిరి. బలవంతంగా భుజాన్ని ఎత్తుకున్నాడు, మోసాడు, కొండ మీదకి సిలువను తీసుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు మొయ్యాల్సిన సిలువను కాసేపు అతను మోసాడండి. సిలువ వేశారు, చచ్చిపోయాడు యేసయ్య. ఏదో భుజం నొప్పికి ట్యాబ్లెట్ కొనుక్కొని ఉంటాడు, సామాన్లు కొనుక్కొని ఇంటికి పోయి ఉంటాడు.
తర్వాత ఒక ప్రభంజనం, ఒక అద్భుతమైన సువార్త జరిగింది. ఆ సువార్తలో మారకుండా ఉంటాడా? మారుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేల్లో వేల మంది రక్షించబడ్డారు. కనీసం మారకపోయినా ఒక వార్త మాత్రం అతనికి తెలుస్తుంది. ఏంటంటే, నీవు సిలువ మోసావే, ఎవరిదో తెలుసా? మెస్సీయది, మన రక్షకుడిది. హల్లెలూయా. అప్పుడు ఏమనిపిద్దండి అతనికి? ఈ భుజమే, ఈ భుజమే. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి, అనే ఈ భుజమేనా, దీని మీదనే పెట్టుకున్నావు, ఎలా ఉంటుందండి అతనికి? యేసుక్రీస్తు మోయాల్సిన భారాన్ని మోసినవాడు. యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయేదాకా ఆ సిలువ మీదకి ఎక్కడానికి అవకాశం దొరికేలాగా ఆ బరువును మోసినోడు కురేనీయుడైన సీమోన్. అయితే ప్రభు ఈ లోకంలో చాలా పరిచర్య చేశాడండి, చాలా సేవ చేశాడు. సేవ చేసి ఆయన చనిపోయాడు. ఆయన మోయాల్సిన భారాన్ని కురేనీయుడైన సీమోను కొంత మోసాడు. అయితే మీకు వచనం చూపిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. హల్లెలూయా. అర్థం లేదు కదా? కొంచెం అర్థం ఏంటో నేను చెప్తాను. క్రీస్తు అట పడిన పాటలో కొదువైన వాటిలో ఒక వంతు, నా వంతు నేను చేస్తున్నాను అన్నట్టు. ఏమంటే ఓ మాట, యేసుక్రీస్తు చెయ్యాల్సిన పనిలో ఏదైనా కొదువ వదిలేశాడా? చెప్పాలి నాకు. ఏంటండి మొత్తం అంతా తెల్లగైపోయేటి, తెల్ల మొక్కలు వేసి ఏమైనా బ్యాలెన్స్ వదిలేశాడా? లేదు. నా పాప క్షమాపణకు ఏం చేయాలో అంతా చేశాడు. నా రోగాల స్వస్థతకు ఎన్ని దెబ్బలు తినాలో అన్ని దెబ్బలు తిన్నాడు. నా విమోచనకు ఎలాంటి బోధలైన బోధించాలో ఆ బోధ అంతా చేశాడు. చేయాల్సిన బోధ అంతా చేశాడు. అనుభవించాల్సిన గాయాలు అనుభవించాడు. కాచాల్సిన రక్తం అంతా కాచేశాడు. ప్రాణం పెట్టేశాడు. ఆయన నా విమోచన కొరకు ఏమి చేయాలో అన్నీ చేశాడు. మరి ఎక్కేటండి పౌలు కొదువు అన్నాడేంటి? కొదువు ఉండిపోయి ఆ కొదువు ఉన్న దాంట్లో మళ్ళీ నా వంతుని ఏం చేస్తున్నాను అన్నాడేంటి? దేంట్లో కొదువు ఉంది? జాగ్రత్తగా చదువుదాం అదే వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైనవి విమోచన కొరకు పూర్తి చేశాడు. సంఘము అను ఆయన శరీరము కొరకు ఆయన పడిన పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో ఇంకా కొదువు ఉన్నాయట. ఆ కొదువులో నా వాటా నేను తీసుకున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. సంఘము విస్తరించడానికి యేసుక్రీస్తు ఇప్పుడు యెరూషలేములో తిరిగాడు. యెరూషలేం చుట్టుపక్కల గలిలయ ప్రాంతాలన్నీ తిరిగాడు. మరి ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదండి. అక్కడ కూడా సువార్త ప్రకటించాలి కదా. సువార్త ప్రకటించినప్పుడు అక్కడ కష్టపడాలి, అక్కడ ఎండ అనుభవించాలి, అక్కడ వర్షం అనుభవించాలి, ఆకలి అనుభవించాలి, నిందలు అనుభవించాలి, తిట్లు అనుభవించాలి, గాయాలు అనుభవించాలి, ప్రాణం పెట్టాలంటే పెట్టాలి. ఆ ఏరియాలో యేసుక్రీస్తు సంఘము అను తన శరీరము యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో విస్తరించుట కొరకు మాత్రమే పాటలు పడ్డాడు. మిగతా కోసం పాటలు పడలేదు ఆయన. పాటలు పడాలి, కానీ పడ్డానికి అక్కడ అవకాశం లేదు. భారతదేశం వచ్చాడా ప్రభువు? రాలే. మరి భారతదేశంలో సువార్త సంఘము అను శరీరం భారతదేశంలో ప్రకటించబడాలంటే, విస్తరించాలంటే ఇక్కడ తిరగాలి, కరగాలి, నలగాలి, అనుభవించాలి, దెబ్బలు తినాలి, చావాలి. క్రీస్తు పడాల్సిన పాటలు అవి. క్రీస్తు సంఘం కొరకు ఈ ఊరి కోసం పడాల్సిన పాటలు పడ్డా? అలా రాలేదు కదా ఇక్కడికి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సుమారు యెరూషలేము పక్కనున్న ఊర్లలో సంఘ క్షేమాభివృద్ధి, సంఘం విస్తరించుటకు పడాల్సిన పాటలు మాత్రమే ఆయన పడ్డాడు. ఈ ప్రపంచమంతా తరతరాలు గడిచే కొద్దీ ఎన్నెన్ని పాటలు పడాలో అవి ఆయన పడలా.
కొదవ వదిలేశాడు, బ్యాలెన్స్ వదిలేశాడు. అవి ఎవరు పడాలట? దేవుని ప్రజలు పడాలి. ఎవరు పడాలి వాటిని? దేవుని ప్రజలు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీరు నా జత పనివారు. హల్లెలూయా. నేను ఎక్కడ పని చేశాను, నేను అక్కడికి రాలేదు, అది కొదవే, అది నువ్వు భరించాలి. ఇక్కడ రాలేదు, నువ్వు భరించాలి. ఎథెన్స్ పట్టణానికి వెళ్ళాడు, సువార్త చేశాడు. ఎఫెసీ పట్టణంలో సువార్త చేస్తే పౌలుని చావగొట్టారు. యేసు ప్రభు చేయలేదు అక్కడ, యేసు ప్రభు చేయలేదు అక్కడ. రోమ పట్టణంలో దెబ్బలు తిన్నాడు, అనేక ప్రాంతాల్లో హింసించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. అవన్నీ క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పౌలు పడిన పాట్లు. ఆ పాట్లు ఎందులో కొదువైనవి అండి? యేసుక్రీస్తు పొందాల్సిన వాటిలో కొదవైనవి అవి. ఆ కొదవైన వాటిలో అట తన వాట తను చేశాడట. దేవుని స్తోత్రం. నేను అడుగుతున్నాను, నీ వాట నా వాట? ఈ తరములో క్రీస్తు మన గ్రామము కొరకు పడవలసిన పాట్ల వాటా ఉంది. పాట్లు ఉన్నాయి. ఆ పాట్లో వాటా అక్కడ అబ్రహాం గారు కొంత తీసుకోవాలి, నేను కొంత తీసుకోవాలి. ఆయన పంచుకోకపోతే వాటా అంతా ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది, నాకే వస్తుంది. ఈ క్రీస్తు సంఘపు క్షేమాభివృద్ధి కొరకు అందులో ఎన్ని రకాల పనులు ఉన్నాయండి. పరిసయ్యులనే పులిపిండిని గద్దించాడు, అన్ని జనులను రక్షించాడు. తిట్లు అవమానాలు పడాల్సి వచ్చింది, బోధ చేయాల్సి వచ్చింది, అద్భుతాలు సూచక్రియలు చేయాల్సి వచ్చింది, దెబ్బలు తినాల్సి వచ్చింది, అందరి చేత వేలు పడాల్సి వచ్చింది, అందరి చేత ప్రేమించడానికి అవకాశం దొరికింది, అనేక మందికి పంచాల్సి వచ్చింది, ఆకలి దప్పులు భరించాల్సి వచ్చింది. ఇది యేసుక్రీస్తు పడిన పాటలు. ఆ పాటలలో భాగాన్ని ఎవడు పంచుకుంటే వాడే యేసుక్రీస్తు లాంటి సేవ చేయగలడు. హల్లెలూయా. అబ్బాయి లేదండి, మా నాన్నగారికి 5 సంఘాలండి, నేను సంఘం పంచుకుంటానండి, ఆడో సంఘం పంచుకుంటానండి, కూతురికి మాత్రం 2 సంఘాలు పనిచేశారండి. తీసుకోవడం తప్పు కాదు, పిల్లలకు సంఘాలు ఇవ్వడం తప్పు కాదు. కానీ శ్రమలు పంచుకోకుండా వాళ్ళని చేస్తాం చూసారా, అది చాలా తప్పు. క్రీస్తు పడిన పాటలు ప్రతి ఒక్కరూ పంచుకోవాలి. నువ్వు ఇక్కడున్న మన అందరము యేసుక్రీస్తు పాటలలో భాగం పంచుకొని తీరాలి. కాకినాడలో సువార్త ఎలా జరిగింది తెలుసా? నేను ఒకసారి తణుకు మీటింగ్కి వెళ్తే 80 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి అతనికి. వాళ్ళ ఆవిడ ముసలోళ్ళు, వాళ్ళు వచ్చారు నాతో మాట్లాడుతూ, కాకినాడ అండి మాది, ఇక ముసలోళ్ళు అయిపోయి మా పిల్లోడు ఇక్కడ స్థిరపడితే ఇక్కడికి వచ్చేసాం అన్నారు. అవునా అండి, కాకినాడలో అప్పుడు చర్చిలు ఎలాగుండి అండి అని అడిగాను నేను. వీళ్ళు చౌదరీస్ అట. మేము చౌదరీస్ అంటే ఒక ఆయన సువార్త చేస్తే మేము మారాము. సువార్త చేయడానికి వస్తే పేడ చల్లేసేవారట. పేడే, ఎందుకంటే అప్పుడు పుష్కలంగా దొరికింది అదే కదా, పేడ చల్లేసేవారట. పేడ చల్లేస్తే ఆ పేడను కడుక్కుని పక్కింటికి వచ్చి చేసేవారట సువార్త. వీళ్ళు ప్రభుని నమ్ముకుంటే వీళ్ళ కులస్తులు అందరూ చౌదరీసు, మీరు ప్రభుని నమ్ముకున్నారు కనుక మీరు ఉండడానికి ఇల్లేదంటే ఊరి చివరికి గెంటేశారట. ఊరి చివర పాకేసుకుని ఉన్నారట, ఇల్లన్నీ వదిలేసి. అంటే అది అరిష్టంగా భావించి వాళ్ళకి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో చర్చి ఉండేదట. ఎందుకంటే ఊళ్ళో చర్చి పెట్టడానికి లేదు. ఈ 8 కిలోమీటర్లు వెళ్ళడం కోసం అట పొద్దున్న చర్చి పెడితే 3 అయిపోయేదట చర్చ్. ఆరాధన చేసుకుని, వాక్యం చెప్పుకుని, పాటలు పాడుకుని, మళ్ళీ ఊర్లో రక్షణ కోసం అందరి కోసం ప్రార్థన చేసేవారట. అందుకని వీళ్ళట చద్దన్నం బాక్సులు పెట్టుకుని 8 కిలోమీటర్ల కాలినడకని వెళ్ళి 9 గంటలకల్లా ఆరాధన ప్రారంభించుకుని, మధ్యాహ్నం బ్రేకులో చద్దన్నం తిని 3 గంటల దాకా ఆరాధన చేసుకుని, ప్రార్థన చేసుకుని, 3 గంటలకు బయలుదేరి 5 గంటలకు 4:30కు ఇంటికి వచ్చేవారట. అంత కష్టపడేవాళ్ళు అండి అప్పుడు సేవకులు. జైపాల్ గారు తెలుసు కదా, చెన్నై. ఆయన కాలినడకన చాలా బురదల ఇబ్బందుల మధ్యన కూడా కాకినాడలో చాలా కాలం పరిచర్య చేశారు. జిఆర్ లారెన్ గారు అనే ఒక ఆయన చాలా కష్టపడి కాకినాడలో పరిచర్య చేశారు. ఆయనే కాదు, ఎంతోమంది సేవకులు, ఇప్పుడోళ్ళు కాదు, ఒక 50-60 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఎంతోమంది సేవకులు కష్టాలని యేసు ప్రభు పడాల్సిన, కాకినాడ కొరకు యేసు ప్రభు పడాల్సిన పాటల వాటా వాళ్ళు తీసుకున్నారు. ఈ వాటా నాది,
ఈ తిట్ల వాటా నాది, ఈ నిందల వాటా నాది, ఈ ఆస్తి లాగేసుకుంటున్నారు కదా ఈ వాటా నాది. యేసుప్రభు వాటా పంచుకుంటే ఆరోగ్యం పోద్ది, యేసుప్రభు వాటా పంచుకుంటే ఆనందం పోద్ది, యేసుప్రభు వాటా పంచుకుంటే కుటుంబాలు పోతాయి, చుట్టాలు పోతారు, ఆస్తిపాస్తులు పోతాయి. యేసుప్రభు వాటా పంచుకుంటే దెబ్బలు వస్తాయి, యేసుప్రభు వాటా పంచుకుంటే చచ్చిపోతామేమో అనే భయం కలుగుద్ది. కానీ ఆ వాటాని ఆనందంగా పంచుకుని కష్టపడి పరిచర్య చేస్తే, ఈరోజు సేవకు వచ్చిన వాళ్ళు వాళ్ళ నాన్నగారు ఆస్తులు సంపాదిస్తే ఆస్తులు పంచుకుంటున్నారు, ఏసీలు పంచుకుంటున్నారు, కార్లు పంచుకుంటున్నారు, బ్రాంచ్లు పంచుకుంటున్నారు. ఎవడండి ఏ సేవకుడండి తిట్లు పంచుకుంటాను నేను, నిందలు పంచుకుంటాను నేను, కాళ్ళ నొప్పులు పంచుకుంటాను నేను, నిందలు పంచుకుంటాను, శ్రమలు పంచుకుంటాను నేను, యేసుప్రభు వాటా పంచుకున్న ఆస్తిపాస్తులు కోల్పోతానని వాడు ఎవడో. అందుకే యేసుప్రభు చేసిన సేవ లాంటిది జరగట్లా. మా అమ్మ, రే నీ కొడుకు కోసం ఒక్క చిన్న సైట్ అన్నా ఉంచుతానమ్మా. ఒరే ఉందమ్మా, నిజంగానే ఉంది, నా పేరు మీద లేదు, అమ్మేశాను కాబట్టి. నేను యేసుప్రభు పంచుకున్న ఆస్తిలో చిన్న వాటా తీసుకుంటే నేను బాగానే ఉండేవాడిని. ఆస్తి మిగిలిపోయింది, పంచుకునేవాళ్ళు లేరు, ఆస్తి అంతా నాదే. హల్లెలూయా. వాటా ఎక్కువ వచ్చేసింది నాకు. వాటా ఎక్కువ వచ్చేసి తిరిగి పనిచేసి కాళ్ళు పులిసిపోయి నొప్పులు వచ్చినప్పుడు, అలిసిపోయి పడుకున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడో ఒళ్ళు నొప్పులు వచ్చి పడుకునేటప్పుడు ప్రభువా చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి. కొన్నిసార్లు ఏడుపు వచ్చేద్దాం, ఒక్కోసారి ఏడ్చేస్తాను. ప్రభువా చాలా నొప్పులుగా ఉన్నాయి తండ్రి, గొంతు రావట్లేదు, తలనొప్పి వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, చాలా బాధగా ఉంది ప్రభువా. కానీ ఏం చేయాలి, ఇంకొక లేడు ఆస్తి పంచుకునేవాడు. ఎప్పుడైనా మీ నాన్న పిల్లలు నలుగురికి అన్నాడు, ఒక 1 కోటి రూపాయలు సంపాదించాడు అనుకోండి, సంపాదించినప్పుడు మనిషికి 25 లక్షలు వస్తాయి. ఒకవేళ ముగ్గురు అన్నదమ్ముల్లో నలుగురిలో ముగ్గురు చచ్చిపోయారు అనుకోండి, నీకు ఒక్కడే 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది. ఆ వాటాను చాలా ఆనందంగా తీసుకుంటాం, 1 కోటి రూపాయలు వచ్చిందని. మరి యేసు ప్రభు యొక్క పడిన పాటలలో వాటా పంచుకోవడానికి ఎవడ లేనప్పుడు ఎవడన్నా సంతోషంగా తీసుకుంటాడు? అది ఎవడ సంతోషంగా తీసుకుంటాడు? ఏ ఊరు వెళ్ళిపోయినా, ఏ ప్రాంతం వెళ్ళిపోయినా, అరే నాయన ఇలా ఉందరా బాబు, పరిస్థితులు ఇలా ఉన్నాయి, సువార్త గురించి ఎవడు సువార్తని ఇంట్రెస్టే లేదు వాళ్ళకి. ఉన్నవాళ్ళు కాపాడుకుందాం చాలు, గట్టిన అయిపోతాం, డబ్బులు ఉన్నాయి చాలు మనకి. బయటికి వెళ్తుంటే తిడుతున్నారు, సువార్తకి వెళ్తుంటే కొడుతున్నారు, ప్లాన్ చేస్తున్నారు, స్కెచ్ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వద్దా? యేసు ప్రభు యొక్క పాటలలో బాగా ఎవడికి వద్దా? ఎవడికి వద్దు. మా నాన్నగారు బాగా సంపాదించారు, మనం దాంట్లో వాటాలు కావాలి. నాన్నగారు బాగా సంపాదించారు, వాటా కావాలి. ఇదే వాటాలా? పేతురు కొడుకు దగ్గరికి వెళ్ళి, పేతురు కొడుకున్నాడు అనుకుందాం, కొడుకు దగ్గరికి వెళ్ళి, మీ నాన్న అన్న 4 రాళ్ళు సంపాదించాడు, ఏం చెప్తాడండి పేతురు కొడుకు ఏం చెప్తాడు? ఇప్పుడు యెరూషలేము వెళ్తారు కదా, డబ్బులు ఎక్కువైపోయినాయి వీళ్ళకి, కడుపులో తిన్నది అరగట్లేదు, ఎవడికే తిన్నది అరక్క ఖాళీ అయిపోయి పాపం పనేమి లేదు. ఎందుకంటే ఆస్తి పంచుకోలేదు కదా. ఆస్తి లేనివాడు రోడ్డు మీద ఊర్ల మీద తిరగాలి, ఆస్తి పంచుకున్నవాడు దానికోసం కష్టపడతాడు. ఏం ఆస్తి లేదు కాబట్టి వీళ్ళకి ఖాళీగా తిరిగి యెరూషలేములో సరదాగా చూడడానికి వెళ్ళి అక్కడ ఏం చూపిస్తారు? ఇది జక్క ఇల్లు, ఇది ఆ లక్క ఇల్లు అని చెప్తారు. కానీ ఎప్పుడైనా పేతురు గారిది ఈ 2 ఎకరాలు పేతురుదని ఎవడని చూపించాడా? ఇదంట పౌలుదటండి అని ఎవడని చూపించాడా? ఏమీ లేవు వాళ్ళకి, ఇల్లు లేవు, వాకలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు వాళ్ళకి. ఎందుకు లేవో తెలుసా? క్రీస్తు పడిన పాటలను పంచుకుంటే ఆ పంచుకున్న దాంట్లో ఆస్తిని కోల్పోవడం అనేది ఒక భాగం ఉంది, పోయింది ఆస్తి. ఆ పంచుకుంటే నిందల అవమానాలు అనేది ఒకటి ఉంది, అది పోయింది, అన్నీ పోయినాయి. చిట్ట చివరిగా పౌలు నువ్వు ఏమి సాధించావు అని అడిగితే చెప్తాడు కదా లిస్టు. అపరిమితంగా దెబ్బలు తింటిని, ముమ్మారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, ముమ్మారు తింటిని, అనేక సార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, తిండి లేకుండా బతికాను, నిద్ర లేకుండా బతికాను, పారిపోవలసి వచ్చింది, చలిలో ఉన్నాను, ఎండలో ఉన్నాను, వానలో ఉన్నాను, బతుకుతానో లేదో తెలియని కండిషన్లో ఎన్నోసార్లు భరించాను, 3 సార్లు 4 సార్లు జైల్లో ఉన్నాను, బయట ఉన్నంతకాలం తిరిగి అరిగిపోయాను, దొరికినప్పుడల్లా అందరితోనూ దెబ్బలు తిని చెట్ట చివరిగా బతికానో చచ్చానో తెలియని ఒక కండిషన్లో ఉన్నాను. ఎందుకు పౌలు అంత కష్టపడ్డావు అంటే
క్రీస్తు తన సంఘమును కొరకు పడిన పాటలలో నా వంతు భాగాన్ని నేను నెరవేరుస్తున్నాను. కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు మోస్తున్న సిలువని తనకి తెలియకనే, అది ప్రభువుకి సహాయం చేస్తున్నానని తెలియకనే తన భుజాన్ని మోపుకుని మోసాడండి. ఈరోజు ఎవరండి యేసుప్రభు భారాన్ని తీసుకుంటారు? ఎవరండి యేసుప్రభు భారాన్ని మోస్తారు? ఎవరికైనా నొప్పి ఉందండి? అసలు ఏమీ లేదండి. హాయి జీవితం, ఏమి రిలాక్స్డ్ జీవితం అండి. చక్కగా చర్చు, ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్డ్గా చక్కగా మంచి భోజనం తినేసి టీవీ వేసుకుని కాసేపు చూసి హ్యాపీగా పడుకుని. పాస్టర్లో విశ్వాసులు అంతే. మళ్ళీ ఉదయాన్నే విశ్వాసులు అయితే వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు పరుగులు వెళ్ళి వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించి మళ్ళీ తిని ఫ్యామిలీతో పార్కులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏమన్నా పండగలకు ఉంటే పండగలకి, పెళ్ళిళ్ళకి ఉంటే పెళ్ళిళ్ళకి తిరిగి వచ్చి మళ్ళీ ఆదివారం నాడు కనపడి, సేవకులు అయితే కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి, ఏదైనా మీటింగ్కి వెళ్తే 10,000 వస్తాయి, ఏదైనా చేస్తే ఒక 5,000 వస్తాయి, ఇదిగో ఈ ఫోటోలు ఆ ఫోటోలు పెట్టామంటే ఫార్ నుంచి కొంత సపోర్ట్ వస్తుంది, లేదా కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం మోటివేట్ చేసామంటే వాళ్ళు మనకి హెల్ప్ ఇస్తారు, లేదా ప్రతి వాక్యంలోంచి కానుకల వాక్యం తీసి చెప్పగలిగిన మేధావులు ఉన్నారు. ఎంచక్క జనాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకోవచ్చు, దాచుకోవచ్చు, రిలాక్స్, ఏమి గొడవ లేదండి వాళ్ళకి. ఒక క్రిస్మస్ ఒక ఆడావిడి ఖర్చు పెడుతున్నప్పుడు చూసినప్పుడు అనిపిద్దండి, నువ్వు ఒక్క ఇంచు వాటా తీసుకునుంటే యేసుక్రీస్తు పడిన పాటలలో నీ వంతులో 1% నువ్వు తీసుకునుంటే ఈ పని నువ్వు చెయ్యవు. ఈ పని నువ్వు చేయవు. ఎందుకంటే బోల్డ్ ఖర్చు ఉంది ఆ వాటాలో. మనుషులు ఖర్చు అయిపోవాలి, రక్తం కరిగిపోవాలి, ఓపికలు అయిపోవాలి, ఖర్చు ఉంది అందులో. నిజంగా ఖర్చు ఉంది. నేను అనుకుంటాను, నాకు ఏదో ఒక పెద్ద నిద్ర లేకపోవడం వల్ల వచ్చి జబ్బులు ఏమిటి నాకు తర్వాత దేవుడు అంతా వాడేసుకుని పిప్పి అయిపోయిన తర్వాత అన్ని జబ్బులు ఒకసారి అనుమతి ఇచ్చేస్తాడు. నాకు అనుకుంటాను ఎలాంటి ఒక 10-15 వచ్చేస్తాయేమో. పడుకుందామంటే మనశాంతిగా నిద్ర రాదు. ఈ సంవత్సరం మరీ దారుణం అయిపోయింది నా పని. మరీ దారుణం అంటే నా టార్గెట్ ఈ సంవత్సరం చాలా చేయాలి. ఓపెన్గా పెట్టాలి, వీళ్ళ గురించి ఓపెన్గా చెప్పాలి. క్రీస్తు పడిన పాటలలో ఎక్కువ వాటా పంచుకోవాలి. మనందరికీ ఉందండి. మనందరికి ఈ ఊరిలో ఒక ఈది ఉంటుంది. ఆ వీధి కోసం క్రీస్తు పడిన పాటల్లో సంఘ క్షేమాభివృద్ధి నువ్వు పంచుకోవాల్సింది ఉంటుంది. ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం కోసం నువ్వు పంచుకోవాల్సిన శ్రమ ఉంటుంది. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు కోసం నువ్వు పంచుకోవాల్సిన శ్రమ ఉంది, నువ్వు పంచుకోవాల్సిన వాటా ఉంది. వాటా తీసుకో. అందరూ వాటాలు పంచితే అందరం హ్యాపీగా ఆ వాటాను భరించగలం. అందరూ ఎవడకాడ వదిలేస్తే ఎవడ భరిస్తాడండి? ఒక్కో మూలకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సేవకుడు కనబడితే ఆయన చూసినప్పుడు బాధేస్తండి. ప్రతి వారం సువార్తకి వెళ్తానండి, తిరుగుతానండి, ఆ మూలకి వెళ్తాను, ఈ మూలకి వెళ్తానంటే ఏమండి మిగతా వాళ్ళు కూడా చేస్తే మీకు అంత చేయగలదు? ఎవ్వరు బయటికి రారు బ్రదరు. ఎవ్వరు సువార్త చేయాలంటే 250 మంది 100 మంది సంఘాలు ఉన్నాయండి వాళ్ళకి. ఇక వాళ్ళకి పని లేదని నాకు జనం ఉన్నా సరే నాకు బాధ వేస్తుందండి. వాళ్ళందరూ అన్యులందరూ నశించిపోతారని. ఇంకొకరు ఎవరైనా కనపడితే ఏంటయ్యా నువ్వు ఎందుకు అలా తిరిగేస్తున్నావు, ఎందుకు అంత కష్టపడిపోతున్నావు అంటే, నా సంఘాన్ని ఇలా పాడు చేసేస్తున్నారన్న, ఏదో ఒకటి చేయాలి. మొన్న ఒకసారి సువర్ణరాజు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి 1 గంటన్నరకో 2 గంటలకో ఫోన్ చేశాడు. మేము అంతా అర్ధరాత్రి దెయ్యాలి కదా. ఫోన్ చేశాడు, సువర్ణరాజు ఏంటి ఏమైందని. అన్నా నిద్ర పట్టలేదు అన్నయ్య. ఏమైంది ప్రార్థన చేయనంటే, లేదన్నయ్య మనశ్శాంతి లేదన్నయ్య. అంటే నిన్న ఈ పాతాళపు తల్లోళ్ళు మళ్ళీ వీధుల్లో తిరిగేస్తున్నారన్నయ్య. తిరిగేసి చర్చ్ అయిన తర్వాత కార్డులు పట్టుకుని నిలబడుతున్నారు చర్చ్ ముందు, చాలా గలిబిలు చేస్తున్నారన్నయ్య. నేను ఈ ఊర్లో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను, నాకు తట్టుకోలేకపోతున్నాను. ఏడ్చేశాడు. వాటా పంచుకుంటే అలాగే ఉంటుంది. క్రీస్తు పడిన పాటలలో వాటా తీసుకుంటే అలాగే ఉంటుంది. ఇంకా సంపాదన, ఇంకా దాచుకుని, ఇంకా కుటుంబం, ఇంకా అంటే పిలుపున్న వాళ్ళు నాకు కొంతమందిని చూస్తే ఎంత ఆశ్చర్యం బాధ కలుగుద్దంటే, ఏంట్రా దేవుడి గురించి అంటే, ఇష్టమే అన్నయ్య వస్తాను, కొంచెం టైం ఉంది, కొన్ని ఉన్నాయి చిన్నయే, కొంచెం కొనుక్కోవాల్సినవి ఉన్నాయి, కొంచెం దాచుకోవాల్సినవి ఉన్నాయి. అరే అక్కడ వాటా సంగతి ఏంటి? క్రీస్తు పడిన పాటలలో భాగం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆ భాగములో నీ వంతు నువ్వు చేయాల్సింది ఉంది. ఇంత పనిచేసిన పౌలే అన్నాడు, నా వంతట, అది అతని వంతట అంటే. అపోస్తలులు అందరూ కూర్చుని ఏం చేశారంటే, ఈ వాటా నువ్వు తీసేసుకో, ఈ వాటా నువ్వు తీసేసుకో, ఈ వాటా నువ్వు తీసుకొని క్రీస్తు పడిన పాటలను పనిచేసుకున్నారట.
ఇప్పుడు వాళ్ళు ఏంటో తెలుసా, ఇదిగో ఈ మిషనరీ ఆస్తులు నువ్వు పని చేసుకో, ఈ మిషనరీ చర్చ్ నేను పని చేసుకుంటాను, ఈ మిషనరీ స్కూల్ నేను పని చేసుకుంటాను, డాడీ పెట్టిన పెద్ద బ్రాంచ్ నేను తీసుకుంటాను, ఇక్కడ చర్చ్ కొన్న స్థలంలో నేను ఇల్లు కట్టేసుకుంటాను. ఇప్పుడేమో ఈ పని చేసుకుంటున్నారు. అందుకే ప్రభు కోరుకున్న సేవ ఇప్పుడు లేదు. ప్రభు కోరుకున్న సేవ ఎప్పుడు జరుగుద్దో తెలుసా, క్రీస్తు పడిన పాట్లలో భాగం తీసుకున్నప్పుడు. నేనున్నాను ప్రభువా, నేను వెళ్తాను ప్రభువా, ఆ గ్రామ రక్షణ కోసం నేను వెళ్తాను ప్రభువా, ఇదిగో ఈ దుర్బాధ కోసం నేను పోరాడతాను ప్రభువా, ఈ నులివెచ్చని తనం మీద నేను పోరాడతాను ప్రభువా, దీనికోసం నేను పనిచేస్తాను ప్రభువా, మీడియాలో పనిచేస్తాను ప్రభువా, ఆన్లైన్లో పనిచేస్తాను, ఆఫ్లైన్లో పనిచేస్తాను, నా డబ్బులు ఖర్చు పెడతాను ప్రభువా. నువ్వు తీసుకో వాటా తీసుకుంటేనే దేవుని పని జరుగుద్ది. క్రీస్తు తన సంఘం కొరకు పాట్లు పడ్డాడు, ఇంకా పాట్లు మిగిలి ఉన్నాయి. ఆ పాట్లు కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నా వాటా తీసుకునేవాడు ఎవడలేడు, నా నుంచి మేలు పొందేసుకునేవాడు తప్ప, ఆశీర్వాదాలు పొందేసుకునేవాడు తప్ప, పేర్లు పొందేసుకునేవాడు తప్ప ఎవడలేడు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. నిజంగా ఆయన వాటా తీసుకుంటే మన చేతులకు డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బుల్లో కొంత బాగా మాట్లాడుతుంది, దీన్ని ఖర్చు పెట్టు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, నా 5,000 ఇస్తాను మీకు, 5,000 పెట్టి బట్టలు కొనేసుకుంటూ ఒక జత కొనుక్కున్నాడు. 5,000 పెట్టి ఒక జత ఎందుకండి అన్న? లేదు, మీరు ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు, 5,000 పెట్టి ఒక జత కొనుక్కోండి, మంచిది కొనుక్కోండి అన్నాడు. నువ్వు ఇచ్చే నేను ఏదోటి చేస్తాను. లేదు మీరు కొనుక్కోవాలన్నాడు. నువ్వు ఇచ్చిన తర్వాత నీకు సంబంధం లేదు, నాకు నచ్చింది చేసుకుంటాను అన్నాను. అంటే ఎవరన్నా వచ్చి కాస్ట్లీ బట్టలు కొనిస్తే ఏం చేస్తారన్నాడు. ఏం చేస్తాను, అమ్మేస్తాను అన్నాను. మా ఆవిడ ఉంది, ఇక ఇచ్చావంటే ఇంకా అమ్మడంలో ఇంకా మామూలు కాదు, తప్పని అయిపోతాయి, అమ్మేస్తానన్నా. ఏంటి అన్నాడు. అప్పుడు చెప్పాను, బయట సమాజం క్రైస్తవ్యం అత్యంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవడండి వేసుకోగలడు? ఎవడేసుకోగలడు? ఇంట్లో భర్త భార్య లేదా మన కొడుకు చావు బతుకుల మధ్య అలా మంచం మీద దగ్గి రక్తం కక్కుంటా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నీట్గా టిప్ టాప్గా రెడీ అయ్యి లిప్స్టిక్లు వేసుకుని మేకప్లు వేసుకుని చికెన్ కర్రీ మటన్ కర్రీ తిని పార్కులకి వెళ్ళి తిరిగి రాగలరా? రాలేరు. మంచం మీద ఆడున్నంత కాలం ఆ తల్లి ఏం తిందో తెలియదు ఆమెకి, ఎంతసేపు పడుకుందో తెలియదు ఆమెకి. ఆ తండ్రి ఎక్కడికి పరిగెట్టాడో తెలియదు, పరిగెడతాడు డబ్బులు తెస్తాడు, ఖర్చు పెడతాడు, పరిగెడతాడు డబ్బులు తెస్తాడు, ఖర్చు పెడతాడు, అప్పులు చేస్తాడు, ఖర్చు పెడతాడు. ఆ మంచం మేంచాడు లేచేవరకు వీళ్ళిద్దరికి మనశ్శాంతి ఉండదు. దేవుని సంఘం చావు బతుకుల మధ్య ఉంది. వీళ్ళందరూ టింగు రంగాన్ని ఎందుకు తిరుగుతున్నారు తెలిసి? వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి దేవుని సంఘంతో సంబంధం లేదు. వీళ్ళకి దేవుని సంఘం ఒక వ్యాపారం, దేవుని సంఘం ఒక ఆస్తి. దేవుని సంఘం మీద నేను పని చేయాలా, ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఉందే, దేన్ని బాగు చేయాలా అని అనుకున్నవాడు ఉంటాడే, ఆడికి ఏం ఉండదు కదా, దాని మీద మనశ్శాంతి ఉండదు. తినేసి తాగేసి పడుకుని దొల్లేసి సుఖపడ్డామా అని ఉండదు. ఎన్నోసార్లు కారు సీట్లో ఎన్నోసార్లు పడుకుంటాను. కారు సీట్లో ఏంటి తిరిగి ఇంటికి వెళ్ళడానికి పడుకోవడానికి ఆ వంచుకుని పడుకున్నప్పుడు అది మెడబట్టిన కాలు గంట మళ్ళీ వేసి పరుగు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా వాటా పంచుకుంటే నాకు కొంచెం వెసులుబాటు దొరుకుతుంది. ఎందుకంటే ఈ నెలలో ఈ 20 రోజులు నేను పడిన ప్రెజర్, నేను దాన్ని బేర్ చేయలేకపోయినా, భరించలేనంత ప్రెజర్. ఇంకా వీటన్నిటిని ప్రారంభిస్తే ఏంటి నా పరిస్థితి? వీటన్నిటిని మిగతా రాష్ట్రాలు అదర్ లాంగ్వేజ్ ప్రారంభించి తిరిగితే నేను ఏం చేయగలను నాకు తెలియట్లేదు. దయచేసి మీరు ఈ వాక్యం వింటున్న వాళ్ళు యేసుక్రీస్తు పడిన పాటలలో భాగాన్ని పంచుకోండి. హల్లెలూయా. నువ్వు ఏం చేయగలవో ప్రభు కోసం అది చేయి. ఆ కురేనేడైన సీమోనాడు చదువుకోలేదు, పల్లెటూరాడు, కానీ సిలువ మోయగలిగాడు. అవకాశం దొరికింది. యేసుప్రభు వెనకాల బోల్డ్ మంది లేరా? వాళ్ళు ఎవరు ఎందుకు ముందుకు రాలా ఏమో, అతనికి దొరికింది అవకాశం. పెద్ద వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి రాలేదు అవకాశం, మనకు దొరికింది. క్రీస్తు పడిన పాటలలో నీ వాటా ఉంది, ప్రతి విశ్వాసికి వాటా ఉంది. మోసినాడు అపోస్తులు కాదు, అక్కడ కురేనీడైన పల్లెటూరుకు సంబంధించిన ఒక సీమోన్ అనే ఒక సామాన్యుడు. ఇక్కడ ప్రతి ఒక్క సండే స్కూల్ భారం ఉంది, ఒకరి మీద పాటల భారం ఉంది, వాయిద్యాల భారం ఉంది, ఎన్నో భారాలు ఉన్నాయి.
యేసుక్రీస్తు సువార్త సంఘ క్షేమాభివృద్ధి దిశలో నీకు పాటలు ఏమున్నాయో ఆ పాటలను నువ్వు పంచుకో. కష్టపడు, నువ్వు ఏం చేసినా ఈ లోకంలో అన్నీ వదిలేసిపోయేదే. యేసు కోసం ఏమి చేసామో అదే శాశ్వత కాలం నిలబడుతుంది. హల్లెలూయా.